కరెక్ట్గా 25 సంవత్సరాలు జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఎలిమినేటి మాధవరెడ్డి గారు పాలిటిక్స్లో ఒక అరుదైన క్యారెక్టర్. నాకు స్ట్రైట్ నెంబర్ 1 హిట్ లిస్ట్లో నెంబర్ 1 మాధవరెడ్డి ఉన్నాడు. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడారు. అంటే జార్జ్ రెడ్డి వాళ్ళతో తిరిగేవాడు. లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉండి కూడా సహజంగా అట్లా ఉన్నవాళ్ళు కొంచెం ప్రో నక్సలైట్స్ ఉంటారు. కానీ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారికి నయీంకి మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు చూడలే, నాకు చెప్పాడు కూడా. ఉమామాధవరెడ్డి గారితో మంత్రి గారు ఉన్నాయని ఉంది. బెల్లి లలిత క్యారెక్టర్ కూడా వీళ్ళలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఘోరంగా తనని హతమార్చేయడం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకు ఆయన్ని చంపారు? బిగ్ నేను ఇంతకుముందు ఆయన హానెస్ట్ అన్నాను, మంచివాడు అన్నాను, ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అన్నాను. మరి ఇట్లాంటి వాళ్ళను పీపుల్స్ వారు ఎట్లా ఎలిమినేట్ చేస్తుంది? హండ్రెడ్ 100% ఒక బాధ్యతతో తూచా తప్పకుండా పాటించి ఆ నిజాయితీకే బలైపోయాడు. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కరెక్ట్గా 25 సంవత్సరాలు జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి. అదేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో, అంటే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు పంచాయతీరాజ్ శాఖకి అంటే ఆ శాఖకి మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది, బాంబ్ బ్లాస్ట్లో. అది ఎక్కడంటే గట్కేసర్లో ఫ్లైఓవర్ కింద తన్ని బాంబ్ బ్లాస్ట్లో పీపుల్స్ వార్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోయి కరెక్ట్గా ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది. మరి 25 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్కసారి మాధవరెడ్డి గారి యొక్క హత్య వెనక కారణాలేంటి, అసలు పీపుల్స్ వారికి మాధవరెడ్డికి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఎందుకు పీపుల్స్ వార్లో మాధవరెడ్డి గారు ఎందుకు టార్గెట్ చేసి తనని హతమార్చడం జరిగింది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ అంశాలు ఇది కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ అంశం ఒకసారి ప్రజల ముందుకు తీసుకురావాలి. దాంతోపాటు అసలు అప్పుడు ఏం జరిగింది అనేది ఒక క్యూరియాసిటీ ప్రజలకు అందరికీ ఉంటుంది. ఆయన ఎందుకు చనిపోవడం జరిగింది, ఎలా చనిపోవడం జరిగింది అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షి కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే మాధవరెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు అతను క్యాబినెట్లో తనకి ఆంతరంగిక సలహాదారుడుగా తనతో పాటు ట్రావెల్ అవ్వడం జరిగింది. తర్వాత ఉమామాధవరెడ్డి గారికి కూడా తను ట్రావెల్ అవ్వడం జరిగింది. దాదాపుగా ఆ ఫ్యామిలీతో ఒక 10-20 సంవత్సరాలు వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధంలో మరి ఆయన ఉన్న టైంలోనే తను చనిపోవడం జరిగింది. కాబట్టి అసలు ఆ హత్య వెనకాల ఏం జరిగింది, ఏముంది అనేది మనం కపిలవాయి దిలీప్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా నయీంకి బెల్లి లలిత నయీం మర్డర్కి మధ్య సంబంధాలు ఏంటి, అదేవిధంగా ఎలిమినేటి మాధవరెడ్డి గారి యొక్క సతీమణి ఉమామాధవరెడ్డి గారికి నయీంకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అనేక రకాలైనటువంటి చర్చలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. దిలీప్ కుమార్ గారు, విన్నా మీ ప్రశ్న విన్నా. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒక గ్రేట్ లీడర్ గురించి మీరు మళ్ళా జ్ఞాపకం చేసుకున్నారు. నేను కూడా ఆయన చిరస్మరణీయుడే కూడా డెఫినెట్లీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన నేత. ఎందుకంటే మాధవరెడ్డి గారు పాలిటిక్స్లో ఒక అరుదైన క్యారెక్టర్. ఆయన హానెస్ట్ మ్యాన్. రాజకీయాల్లో చాలా అరుదుగా నిజాయితీ పనులైన నాయకులు ఈ రోజుల్లో కనపడుతున్నారు. రాజకీయాల్లో కరువైపోయారు. ఆల్మోస్ట్ ఎవరికి కూడా చూస్తే 99% ఇప్పుడంతా కరప్షనే తప్ప నిజాయితీ గల అట్లాంటి నేతలు తక్కువ ఉన్నారు. కాబట్టి మీరు రైట్ టైంలో, అంటే ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్లో ఆయన జ్ఞాపకం చేశారు. మీకు ధన్యవాదాలు. అయితే నేను ఆయన దగ్గర ఆంతరిక కార్యదర్శిగా పనిచేశాను. నిజానికి నాకు పొలిటికల్ ఎక్స్పోజర్కి ఒక రకంగా ఆయన కారణం. ఎందుకంటే ఆయన నన్ను ఎక్కడో ఫారెస్ట్ సర్వీస్లో డిఎఫ్ఓగా పనిచేస్తున్నాను తీసుకొచ్చి తన సిబ్బందిలో ప్రైవేట్ సెక్రటరీ పెట్టుకున్నాడు.
ఓకే. అది మామూలు విషయం కాదు. అవును. సో అదొక అవకాశం ఇచ్చాడు ఆయన. దాంతో ఎక్స్పోజర్ స్టార్ట్ అయితే పాలిటిక్స్లో నేను అట్లాగే కంటిన్యూ అవుతూ తర్వాత ఉమామాధురెడ్డి ఆయన మరణం తర్వాత ఉమామాధురెడ్డి దగ్గర ఉంటూ ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ కూడా అంతరం కార్యదర్శిగా పనిచేసి ఆ రాజకీయాలతో ఉన్న సంబంధాల వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యా. సో ఒక రకంగా నన్ను తీసుకొచ్చింది మాధవరెడ్డి గారు అని చెప్పుకోవాలి. ఎక్స్పోజర్ టు పాలిటిక్స్ ఆయన ద్వారా జరిగింది. ఓకే. సో మీరు అన్నట్టు ఎందుకు ఆయన్ని చంపారు, బిగ్ నేను ఇంతకుముందు ఆయన హానెస్ట్ అన్నాను, మంచివాడు అన్నాను, ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అన్నాను. మరి ఇట్లాంటి వాళ్ళను పీపుల్స్ వారు ఎట్లా ఎలిమినేట్ చేస్తుంది, చేయకూడదు కదా. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడు. అత్యంత కీలకమైన శాఖ. ఈ హోం శాఖకు పోలీసులకి నక్సలైట్లకి పడదు. అది జగమెరిగిన సహజంగా ఎప్పుడు కూడా నక్సలైట్లు టార్గెట్ అవుతారు పోలీసులకి. అరుదుగా పోలీసులు కూడా నక్సలైట్లు కూడా టార్గెట్ అవుతారు. ఇక వాళ్ళ మధ్య జాతి వైరం. కాబట్టి ఆ రోజులు ఏమైందంటే ఒకసారి హెల్త్ మినిస్టర్గా 9 months ఆయన చేసిన తర్వాత మాధురెడ్డి గారు, అప్పుడు మీకు తెలుసు ఎన్టీఆర్ది ఆ ప్రహసనం, లక్ష్మీ పార్వతి ఆ గౌడల తర్వాత ఆయన చంద్రబాబు గారితో సేల్ కావటం, తర్వాత వీళ్ళంతా కలిసి వైస్రాయ్లో మీటింగ్లు పెట్టడం, పాపం ఆయన 9 నెలలకే దించేయడం, ఇంటి రావడానికి వీళ్ళే అధికార పగ్గాలు చేపట్టడం. ఆ యాక్షన్ కూడా ప్రజలు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో రాటిఫై చేసి మళ్ళీ చంద్రబాబుకు బంపర్ మెజారిటీ కూడా మనం చూసాం. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ మార్పుని. ఆ సందర్భంలో మాధురెడ్డి గారు చంద్రబాబు గారితో అసోసియేట్ అయి ఉన్నాడు చాలా క్లోజ్గా. అందువల్ల ఏమైందంటే ఆ గ్రూప్ అంతా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఈయననే హోమ్ మినిస్టర్ చేశారు. మీకు జ్ఞాపకం ఉంటే అంతకుముందు ఎన్టీఆర్ క్యాబినెట్లో కూడా ఒక ఆయన 33 మంది మంత్రులను ఏకకాలంలో తీసి లాస్ట్ 10 months ఆర్ 1 year మొత్తం కొత్త మంత్రులు పెట్టాడు ఎన్టీఆర్. ఏకకాలంలో క్యాబినెట్ అందరూ తీసి పారేశాడు. తీసినప్పుడు అప్పుడు మాధురెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆ 1 yearకి. అప్పుడు ఆయన చాలా మంచి పేరు చేసుకున్నాడు. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా చేశాడు 1 year చేశాడు. ఆ 1 yearలో మంచి పేరు తీసుకున్నారు. మంచి పేరు తీసుకున్నాడు. ఎఫెక్టివ్ హోమ్ మినిస్టర్గా మాధురెడ్డి గారికి అప్పుడు ఆ 1 yearలోనే మంచి పేరు వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు మళ్ళీ పగ్గాలు చేపట్టాడో ముఖ్యమంత్రిగా, అదే శాఖ మళ్ళీ ఇచ్చాడు ఆయనకి, హోంశాఖ. చాలా ఎఫెక్టివ్గా పనిచేశాడు. ఎఫెక్టివ్ పనిచేయడం అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన పీరియడ్లో 270 ఎన్కౌంటర్లు జరిగాయి. 270% చనిపోయారు నక్సలైట్స్. దాదాపుగా ఒక 1000-2000 మంది సరెండర్ అయ్యారు నక్సలైట్స్. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈయన అనండి, ఆ టైంలో ఉన్న పోలీసులు అనండి, వాళ్ళ స్పెషల్ కృషి వల్ల మార్పు అయితే తీసుకురారు. మార్పు. సో ఎఫెక్టివ్గా ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేశాడు ఆయన. ఎఫెక్టివ్గా, ఎందుకంటే ఆయన డ్యూటీ అది హోమ్ మినిస్టర్గా. అంతకుముందు గతంలో పూర్వాశ్రమంలో విద్యార్థిగా ఉన్న సందర్భంలో ఆయన కూడా పీడిఎస్యూ సభ్యుడే. ఇది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడు ఆయన. అంటే జార్జ్ రెడ్డి వాళ్ళతో తిరిగేవాడు. అప్పుడు పీడిఎస్ ఫామ్ కాలేదు, బట్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియా జార్జ్ రెడ్డితో వాళ్ళతో కూడా నేపథ్యం ఉంది. ప్లస్ అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ ఎక్స్ట్రీమిస్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్లో ఆ రోజులో చదువుకునే రోజులు ఉన్నాడు కదా, మన ప్రొడ్యూసర్ ఫేమస్ సినీ డైరెక్టర్. ఆయన క్లాస్మేట్స్. వీళ్ళందరిది ఒకటే బోటు. దే యూస్ టు సేల్ ఇన్ ద సేమ్ ఫిలాసఫీ. సో లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉండి కూడా సహజంగా అట్లా ఉన్నవాళ్ళు కొంచెం ప్రో నక్సలైట్స్ ఉంటారు. కానీ హోమ్ మినిస్టర్ ఆయన. సో తప్పనిసరిగా తనకిచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత వచ్చిన తర్వాత ఆయన చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేశాడు దీన్ని అణిచివేయడానికి. అందరినీ రమ్మన్నాడు. ఎక్కడ వీలు కాలేదు అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ఈయన టార్గెట్ అయ్యాడు. ఒకనొక రోజు నేను ఇంట్లో ఆయన ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకు ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి కలిసి ఒక పేపర్ ఇచ్చిపోయాడు. ఇస్తే అందులో ఏముందంటే నాకు స్ట్రైట్ నెంబర్ 1 హిట్ లిస్ట్లో నెంబర్ 1 మాధురెడ్డి ఉన్నాడు. అరే నేను పోయి చెప్పాను. ఆ రోజు ఎందుకో మాధురెడ్డి ఆ టైంలో లేడు, ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి. అయితే నేను పోయి అది ఇచ్చిన తర్వాత ఆయన వచ్చినప్పుడు సాయంత్రం చూపించేస్తారు, ఇది చూడండి నెంబర్ 1 హిట్ లిస్ట్లో. అంటే నాకు తెలిసి తెలియదు అన్నాడు. నాకు ఆల్రెడీ టీజీ గారు చెప్పారు, ఇదే ఐజీ ఇంటెలిజెన్స్ గతంలో వార్నింగ్ ఇచ్చాడు, నాకు జాగ్రత్త ఉండమని చెప్పాడు, మనకి అడిషనల్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తారు మన ప్రొటెక్షన్కి అన్నాడు. అంటే మేము కూడా నిజమే అనుకున్నాం, అడిషనల్ ఫోర్స్ ఇచ్చారు కదా అని. ఆ హిట్ లిస్ట్లో ఉన్నది అట్లే కొనసాగి ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ వచ్చింది, ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రబాబు గారు రీఎలెక్ట్ అయ్యాడు. అప్పుడు చంద్రబాబు గారు ఆయనకు ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆసారి మాధురెడ్డి గారు ఎప్పుడు కూడా భారీ మెజార్టీతో 40,000 45,000తో పాపులర్ మాస్ బేస్తో గెలిచే మాధురెడ్డి గారు అప్పుడు చాలా కిటకిటలాడుతూ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది, కేవలం 4-5 వేల ఓట్లతో. అప్పుడు ఉన్నటువంటి ఒక లింగయ్య యాదవ్ అనేటువంటి అభ్యర్థి అపోనెంట్ ఆల్మోస్ట్ ఈయనను కొన్ని బూస్ట్లలో లీడు, ఆయన ఓడిపోతాడా అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అంత టఫ్ తీసుకొచ్చాడు. బుటాబుటి 4-5,000 మార్జిన్. ఆశ్చర్యం అనమాట. అంత మాస్ బేస్ పాపులారిటీ మాధురెడ్డి గారిది పాపులారిటీ అప్పుడు కొంచెం పడిపోయింది.
ఈ సమయంలో ఆయన ఆప్షన్ ఆయనకు వచ్చింది. ఏ క్యాబినెట్ మంత్రి సహజంగా అందరూ మా హోమ్ మినిస్టర్ కావాలనుకుంటాం కదా మేము. అయితే అని నన్ను అడిగాడు. ఇది మంచి ఆయనకు మిత్రుని కూడా, ఎందుకంటే మా బ్రదర్కి క్లాస్మేట్ ఆయన. రాజకీయాలు రాకముందు నాకు ఆయన మిత్రుడు. సో మాకు మంచి సంబంధం ఉండేది. ఆ కారణం చేతనే సెకండ్ టైం హోమ్ మినిస్టర్ టైంలో ఉన్నప్పుడు నన్ను పిలిచాడు. ఇది హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నువ్వు రావాలి దిలీప్ నా పిఎస్గా పనిచేయాలంటే నేను ఆఫీస్లో చేరాను. నెక్స్ట్ హోమ్లో కంటిన్యూ అయిన సందర్భంలో ఆయన అడిగాడు, మనం ఏ శాఖ తీసుకుందాం దిలీప్ అని అడిగాడు. ఎందుకంటే ఆయనకు ఆప్షన్ ఉండేది, సీఎం అడిగి తీసుకోవాలనేటువంటి ఆప్షన్ ఉండేది. అయితే నేను అన్నాను, సార్ అది మనకు మీరు హోమ్లోనే ఉండండి. అరే ఇదేంటి మొత్తం ఫ్రెండ్స్ వద్దని చెప్పారు, చూసావు కదా మన రిజల్ట్ ఎట్లా ఉందో, 3-4 వేల ఓట్లతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రజలకు దూరం అయిపోయాం హోమ్ చేయబట్టి. పోలీస్ శాఖ కదా అసలు ఈజీ కాదు. సో ప్రజలకు డిస్టెన్స్ పెరిగింది అనుకున్నాడు ఆయన. అరే అందరూ వద్దు ఇది శాఖ వద్దు, ప్రజా సంబంధాల శాఖ తీసుకోమని చెప్తుంటే నువ్వేమో హోమ్ తీసుకోమంటావు ఏంటంటే, నేను సార్ మీరు జ్ఞాపకం ఉంటే యువర్ నెంబర్ 1 ఇన్ ద హిట్ లిస్ట్. ఒకవేళ మీరు ఇంకో శాఖకి వెళ్తే మీరు టార్గెట్ అవుతారు, ఈజీ టార్గెట్ అవుతారు. కాబట్టి నా సలహా ఒక మిత్రుడిగా మాత్రం మీరు హోమ్లో కంటిన్యూ అయితే సేమ్ ప్రొటెక్షన్ ఉంటుంది, పోలీస్ అలర్ట్ ఉంటారు, మీకు సేఫ్టీ ఉంటుందంటే ఆయన అన్నాడు, అట్లా కాదు నాకు చంద్రబాబు గారు చెప్పారు, లేదు మీ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో దాన్నే కొనసాగిస్తా, దాని గురించి మీరు వరీ కాకండి, మీకు కావాలంటే హోమ్ తీసుకోండి లేదంటే మీ ఇష్టం వచ్చింది తీసుకోరని వదిలేసారు. కరెక్ట్ ఫోన్ మోగింది నాకు అప్పుడే. ఆయన ఫోన్ ఎత్తాడు, సార్ నేను సార్ నమస్తే సార్ అన్నాడు. చంద్రబాబు లైన్లో ఉన్నాడు. సార్ నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. మీ ముందే నా ముందే జరిగింది. ఆయన ఫోన్ పెట్టేసినాక ఆయన ఏమంటే, నేను చెప్పాను నీకు హోము ప్రాబ్లం ఉందని, పంచాయతీరాజ్ అయితే ప్రజా సంబంధాలు ఎక్కువ ఉంటాయి, ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, రోడ్స్ వేసుకోవచ్చు, ఊళ్ళలో కనెక్టివిటీ పెంచుకోవచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వచ్చు, ఇవన్నీ మీద ఫోకస్ చేయొచ్చు మనకు కొంత. ఆ రోజుల్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కలిసి ఉండేది, అంటే డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి ఈ శాఖతో అయితే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం నాకు ఉంటుంది అంటే అంత థింకింగ్ ఆయనకి. నేనన్నా సరే మీ ఇష్టం సార్, నాకు అజ్యూరెన్స్ ఇచ్చాడా, నువ్వు వరీ కాకు, సేమ్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నాడు. ఆ రోజు ఇది జరిగిన 9 నెలలకి పంచాయతీరాజ్ శాఖ అయింది, పోతున్నాడు వస్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నాడు. నేను కూడా అదే పంచాయతీరాజ్ శాఖ మళ్ళీ ఆంధ్ర కార్యదర్శిగా కొనసాగుతున్నా. అయితే అంటే 3వసారి హెల్త్కి అయిపోయింది, హోమ్ అయిపోయింది, పంచాయతీరాజ్కి వచ్చిందా. అయితే ఆ రోజు ఏమైంది, మున్సిపల్ పోల్స్ మిర్యాలగూడలో భువనగిరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, స్థానిక సంస్థల ఎలక్షన్. ఈయన ప్రచారానికి వెళ్ళాడు. ఈ ప్రచారానికి వెళ్ళే సందర్భంగా ఆయన చాలా నిజాయితీపరుడు కదా, పర్సనల్ సిబ్బంది గవర్నమెంట్ స్టాఫ్ ప్రచారంలో వాడుకోవద్దని ఆయనకు ఒక నోషన్. నిబంధనలు పెట్టుకున్నాడు. పెట్టి ఆ నిబంధనలు ఉంటాయి, పాటించాడు సిన్స్గా. ఆయన నన్ను తీసుకుపోయింది నేను ఇవాళ మాట్లాడేవాడిని కాదు, అంతే కదా. అదేవిధంగా పిఏలను కూడా తీసుకోలే, ఓన్లీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూర్చున్నారు ఆ కార్లో. ఇంకొక పొరపాటు ఏం జరిగిందంటే, అప్పుడే మీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు శాసన మండలి చైర్మన్ ఆయన కొత్తగా క్వాలీస్ కొనుక్కున్నాడు. ఆ రోజుల్లో టయోటాకి సంబంధించిన క్వాలీస్ అని ఒక వెహికల్, అప్పుడే పాపులర్ అయింది, జస్ట్ కొత్తగా వచ్చింది మార్కెట్లో. అది తీసుకొచ్చి సార్కి చూపించాడు, నాకు వదిలే ఎలక్షన్ తర్వాత ఇస్తా అని అందులో కూర్చొని వెళ్ళిపోయాడు. 1 వీక్ సేమ్ కార్లో తిరిగాడు. అంతకుముందు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ పంచాయతీరాజ్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు 3 కార్లలో అన్నిటికీ ఒకటే నెంబర్ ఉండేది, బుల్లెట్ ప్రూఫ్ లేదా, బుల్లెట్ ప్రూఫ్ ఉండేది. ఈ వాహనం ముందు, ఈ వాహనం వెనక ఇట్లా తిరుగుతుండేది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆయన కూర్చోకుండా ఈ క్వాలీస్లో కూర్చొని ప్రచారానికి పోయాడు 6 రోజులు. అనగానే ఎక్సలైట్స్ అబ్జర్వ్ చేశారు, మీకు ఇటు అంబాసిడరు, వెనక అంబాసిడరు, 2 అంబాసిడర్లు, మధ్యలో క్వాలిస్ ఉంటే ఆయన అందులో తిరుగుతున్నాడని తెలిసిపోతుంది. రెక్కీ నిర్వహించారు, ముందే ఒక రెక్కీ నిర్వహించుకున్నారు. అప్పుడే కొత్తగా గట్కేసర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ చేశారు. ఇంకా ఇనాగ్రేట్ అఫీషియల్గా కాలే, రోడ్డు తయారైంది. ఈయన వస్తున్నాడు పోతున్నాడు దాని మీద. ఇటు పోయాడు, మిర్యాలగూడ పోయాడు, అటు పోయి నల్గొండ పోయాడు, నల్గొండ నుంచి భువనగిరికి వచ్చాడు. యాదగిరిగుట్టకు పోదాం అనుకున్నాడు, పోలేదు. ఆ రోజు కరెక్ట్గా లాస్ట్ డే 5 o'clockకి ప్రచారం అయిపోతే దర్శనం చేసుకొని వచ్చాడు యాదగిరిగుట్ట పోయి. మళ్ళీ అదే ఫ్లైఓవర్ మీద వస్తున్నాడు. అంటే ఆయన వరుసగా ఈ ఫ్లైఓవర్ మీద అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. చేసి రిమోట్గా వైర్ కనెక్ట్ చేసినటువంటి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అందులో తవ్వి పెట్టారు. ఎందుకంటే పూర్తి రోడ్స్ ఇంకా కాలేదు, కచ్చా రోడ్ ఉంది పైన, అది ఇంకా ఇనాగ్రేట్ కాలేదు, బట్ వెహికల్స్ పోవచ్చు రావచ్చు అని వాడుకుంటున్నారు ఎవరో. సరే సార్ కూడా దాని మీద పోయే సందర్భంలో అక్కడ ల్యాండ్ మైన్స్ అమర్చారు. అది ఫస్ట్ టైం నక్సలైట్లు రాత్రిపూట ల్యాండ్ మైన్ పేల్చారు. అంటే ఎక్కడో రిమోట్లో కూర్చున్న అతను ఆయన చూస్తూ, అప్పట్లో మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్లో చెప్పాడు 2000 సంవత్సరం కాబట్టి అక్కడేంటి మొబైల్ ఫోన్స్ అక్కడి నుంచి అప్పుడే స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి ఎవరో యాదగిరిగుట్ట నుంచి వాచ్ చేసేవాళ్ళు చెప్పారు ఈయన బయలుదేరాడు, మళ్ళీ అదే కాలేజ్లో కూర్చున్నాడు చూసుకోండి అంటే అరౌండ్ 9:30, 10 రాత్రిపూట కూడా ఆ వెహికల్స్ వస్తున్న సందర్భంలో లైట్స్ కనపడుతున్నాయి, దాని మీద క్వాలిస్ తెలుస్తుందో తెలియదు కానీ
కరెక్ట్గా కాలేజ్ దాని మీద ల్యాండ్ మైన్ మీద సమానంగా రాగానే ఆ రిమోట్ బటన్తో పేల్చాడు అది ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి ఆ ఒక్క వెహికలే ఇట్లా గాల్లోకి ఎగిరి కింద పడ్డది, బ్రిడ్జి మించి కింద పడ్డది. తర్వాత హాఫ్ అన్ అవర్లో స్కోలింగ్ అన్నిట్లో మాధవరెడ్డి దారుణ హత్య. నేను ఫోన్ చేశారు పోలీసులు నాకు 10:30కి నేను లంచ్ చేసి డిన్నర్ చేసి కూర్చోన్నా ఇంట్లో, వార్తలు చూస్తున్నాను నేను కూడా. నాకు ఫోన్ వచ్చింది, ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. సార్ మీరు ఎక్కడున్నారు, సార్ ఇట్లా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యి సార్ చనిపోయారన్నారు. అరే నేను అక్కడి నుంచి గట్కేశ్వర మా ఇంటికి నేను ఉండేది అల్కాపురి. నా సెల్ఫ్ డ్రైవింగ్లో నా దగ్గర రైఫిల్ ఉండేది లైసెన్స్డ్, మీకు రివాల్వర్ ఉండేది నాకు. ఎందుకంటే నేను హోమ్లో ఉండి నాకు ఉంది కదా, ఓ ఫ్రెండ్కి రైఫిల్ ఇచ్చా, నేను రివాల్వర్ పెట్టుకున్నా, ఎన్కౌంటర్ జరుగుతుందో తెలియదు, ఈయన ఎక్కడున్నాడో తెలియదు, చనిపోయాడు అంటున్నారు కదా మరి అక్కడ మనకు తెలియదు ఏ సిచ్యువేషన్ చనిపోయాడు మనకు తెలియదు. ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయింది సార్ అయితే కింద పడి ఉన్నాడు, మేము ఇక్కడ సపాట్ నుంచి చూసి చెప్తున్నాం, మాకైతే ఆయన చనిపోయినాడు కనపడుతున్నాడు, వీ డోంట్ నో ఎన్కౌంటర్ కొనసాగుతుందో తెలియదు. మనం కూడా సిచ్యువేషన్లో ఫ్రెండ్, అవును, నేను నాకున్న వెపన్స్ వేసుకొని నేను పరిగెత్తే వరకు ఫుల్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఫస్ట్ పర్సన్ ఆ బాడీ దొరికిపోయింది నేనే. పోయి చూస్తే చనిపోయినాడు. ఇంత ఎత్తు నుంచి పడ్డది. ముందు సెక్యూరిటీ ఆఫీసర్ రాంభూపాల్ రెడ్డి చనిపోయాడు, డ్రైవర్ చనిపోయాడు. తర్వాత అటెండర్లు అడిగా, ఏందిరా అటెండర్లు ఉండే వచ్చి కనపడ్డారు నాకు, ఎందుకంటే పక్క ముందు వెహికల్స్లో ఉన్నారు వాళ్ళు. అరే ఏంటో మీరు అనుకుంటారు సార్ ఏం బట్టి బతికాను, ఏంటి నువ్వు అదృష్టం ఏంటంటే సార్ నన్ను దిగిపోమన్నాడు, వెనక సీట్లో పడుకుంటానాడు ఆయన, ఆ పొడుగ్గా ఉన్న సీట్ అలసిపోయాడు, ప్రచారం చేసేసి వెనక సీట్లో నిద్రపోతున్నాడు, అందుకని అటెండర్లు అందరూ దిగిపోమన్నాడు. ముందు ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఒక డ్రైవర్, మధ్యలో ఈయన పడుకున్నాడు అనమాట. అందువల్ల మిగిలిన వాళ్ళు బచాయించారు. ఒక్క ముగ్గురే ఆ ల్యాండ్ బ్లాస్ట్లో చనిపోయారు. చాలా దారుణం. నేనైతే అసలు మనిషిని కాలేను ఒక 4 రోజుల పాటు. ఆ దుకాణానికి అంటే మిత్రుడు కూడా కదా, అద్భుతమైన వ్యక్తి. సరే నేను బాడీ అట్లే ఆయన్ని తీసుకొని వేరే వెహికల్లో బాడీ తీసుకొచ్చి నిమ్స్కి వచ్చిన తర్వాత ఎంబామింగ్ చేశారు, అంటే పోస్ట్ మార్టం చేస్తామని అడిగారు నన్ను. బిజినెస్ వాళ్ళందరికీ వచ్చింది, వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళు ఉన్నారు పాపం. దూరంగా నిమ్స్కి వెళ్ళాం. పోస్ట్ మార్టం రూమ్లో నన్ను అడిగారు, సార్ ఇట్లా పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది బ్లాస్ట్ కదా. సో అర్ధరాత్రే మామూలుగా పోస్ట్ మార్టం 6 తర్వాత చేయరు. హోమ్ మినిస్టరు చంద్రబాబు గారు వచ్చారు, అందరు మంత్రులు. అసలు నాకైతే ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఫుల్ షాక్లో లేను అసలు, అది ట్రాన్స్లో ఉన్నాడు. అదే నన్ను అడిగారు, చేయండి అని చెప్పారు. ఒకవేళ మ్యాండేటరీ అయితే చేసేయండి, చనిపోయాడు ఇంకేముండదు, లేదు సార్ చేయాల్సి వస్తుందంటే అది లేస్తే లోపల బాడీ అంతా బయట మనిషి ఎట్లా ఉన్నాడు అట్లున్నాడు. ఒక కాళ్ళు ఛిద్రమైపోయినాయి, కకావికలైన కాళ్ళు, ఈ చేతులు కానీ ఎక్కడ కానీ. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఎట్లా ఎప్పుడు అనేది. చాలా అందంగా ఉంటాడు ఆయన, 6 అడుగులు, హ్యాండ్సమ్ పర్సన్ కూడా, చాలా హైట్, అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. అట్లే ఉన్నాడు నిద్రపోతున్న వ్యక్తిలా. ఈ 2 కాళ్ళు ఛిద్రమైపోయినా. ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో అప్పుడు ఇంటర్నల్ పార్టీస్ అని చిన్నాభిన్నం అయిపోయినాయి ఆయన బ్లాస్ట్కి. అప్పుడు చూశారు వాళ్ళకి కలిపి కుట్టేసి ఎంబామింగ్ అంటారు. ఎంబామింగ్ అంటే 2-3 రోజులు బాడీ మీరు ఉంచినా కూడా అది బాడీ పాడు కాదు, ఆ కెమికల్స్ ఎక్కిస్తారు. ఆ రకంగా ఎక్కించి మొత్తం పాదాలు కూడా కుట్టేసి అంతా చేసి అడబెట్టి రెడీగా చేసి నాకు అప్పచెప్పారు. ఫ్యామిలీ ఉన్నారు, ఆస్ దెమ్ నాట్ టు కమ్. ఈ లోపల అమ్మాయికి చంద్రబాబు గారు హెలికాప్టర్ అరేంజ్ చేశారు. ఆమె బెంగళూరు నుంచి 2 అమ్మాయిలు రావాలి, వాళ్ళు వచ్చారు. కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఆయన ఇంకా ఇంజనీరింగ్ అప్పుడే కంప్లీట్ కాలేదు. ఈ తర్వాతి కాలంలో బీఆర్ఎస్లో చేరి జెడ్పీ చైర్మన్ భువనగిరి అయ్యాడు ఆ పిల్లవాడు, సందీప్ రెడ్డి, ఆయన కుమారుడే. క్యాబినెట్ స్టేటస్తో తండ్రిలానే జెడ్పీ చైర్మన్ కూడా అయ్యాడు ఆయన, ఇది బీఆర్ఎస్ నుంచి. తర్వాత మేము ఆ బాడీ తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి పెట్టాం. తెల్లారి నక్సలైట్స్ క్లెయిమ్ చేశారు, దానికి బాధ్యులం మేమే అని. యాక్చువల్లీ తర్వాత ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు ఒక అలిగేషన్ పెట్టాడు. నా తర్వాత ఆయనే వచ్చాడు, వాళ్ళన్న పెద్ద ఆయన బీఆర్ఎస్లో చేరాడు. ఆయన రెగ్యులర్గా చంద్రబాబు పంపించాడు అని ఒక అలిగేషన్ పెట్టాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్, అంటే మాధవరెడ్డి గారి యొక్క హత్య వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందనేది పెద్ద ఎత్తున అప్పుడు కూడా బాగానే అది చాలా ఇష్యూ అయింది. సో నిజంగా దాని వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అనేది కూడా కొంతమంది నమ్మగలిగే స్థాయిలో వెళ్ళింది ఆ అంశం. అంటే దానికి కారణం ఏంటంటే నేను నమ్మను, ఎందుకంటే నాకు ఫిజికల్గా నేను మీకు చెప్తున్నా, ఒకవేళ మర్డర్ చేసిన వాళ్ళు, ఆ హత్య చేసిన వాళ్ళు, ల్యాండ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు నక్సలైట్లు కాకపోతే వాళ్ళు డెఫినెట్గా ఏమంటారంటే ఈ హత్యతో మాకు సంబంధం లేదంటారు. తెల్లారి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది ఏమనంటే మాధవరెడ్డి గారిని చంపింది మేమే అని. అది వాళ్ళ క్యారెక్టర్. చేసామంటారు, లేదా మాకు సంబంధం లేదంటారు, వాళ్ళు చేశారు. అది చంద్రబాబు గారు ఎట్లా ప్రభావితం చేస్తాడు పీడబ్ల్యూ నక్సలైట్లని? అసలు ఆయనే అలిపిరి దగ్గర ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో సాగు బతుకుల నుంచి బయటపడ్డాడు. ఆయనకైతే సంబంధం ఉంటే ఈయనైతే బ్లాస్ట్ చేయరు కదా. సో ఐ డోంట్ బిలీవ్, అది కరెక్ట్ కాదు. ఆయన మీద ఆ బ్లేమ్ ఉన్నమాట వాస్తవం. ఎందుకు వచ్చింది బ్లేమ్ అంటే, సొంత అన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు ఇదంతా మా తమ్ముడిని మాధవరెడ్డి గారు కాబోయే రోజుల్లో సీఎం అవుతాడనే కోపంతో ఈయనను ఎలిమినేట్ చేశాడు, ఎలిమినేట్ మాధవరెడ్డిని అని ఆయన అలిగేషన్, ఎలిమినేట్ కృష్ణారెడ్డి. మేము ఎప్పుడు కూడా ఆ అలిగేషన్ సపోర్ట్ చేయలేదు.
తర్వాత కాలంలో ఉమామాధవరెడ్డి గారిని ఆయన పాపం క్యాబినెట్లో తీసుకున్నాడు, క్యాబినెట్ మంత్రిగా. నన్నే ఉమామాధవరెడ్డి గారు కూడా మంత్రి అయ్యారు కదా, నన్ను పిలిచేపాడు. ఎంబీ రెడ్డి గారిని వారి వియంకులు వాళ్ళ అబ్బాయికే ఈ మధ్యకాల పాపం చనిపోయాడు గౌతమ్, సృజన అని ఆయన పెద్ద కూతుర్ని వారికే ఇచ్చారు. సో ఆ ఎంబీ రెడ్డి మన దగ్గర కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఉన్నాడు డిపార్ట్మెంట్లో. వారిని నన్ను ఇద్దరం పోయాం. ఎందుకంటే 6 months అయింది గ్యాప్ వచ్చి, చనిపోయిన తర్వాత 6 నెలల గ్యాప్. అప్పుడు మేము కలిసినప్పుడు వెంటనే అన్నాడు, దిలీప్ నువ్వు కంటిన్యూగా, నేను పిఎస్గా నువ్వు ఉండు, స్టాఫ్ ఎవరు పోవడానికి వీలేదు, ఏ పద్ధతిలో మంత్రికి ఉన్న సౌకర్యాలని మేడంకు ఉంటాయి, అతి త్వరలో మేడం నేను మినిస్టర్ చేస్తున్నా అన్నాడు. చేయలే, మేము కంటిన్యూ అవుతున్నాం. జియో ఇచ్చి పడేశారు. సేమ్ అదే బిల్డింగు, అదే స్టాఫ్. ఆమె ఎమ్మెల్యేగా ఉండి అంటే వెంటనే బై ఎలక్షన్స్లో అద్భుతమైన వేయడం ఇష్టం లేకుండే, నేను కాంటెస్ట్ చేయనందా, మేమందరం బతిలాడాం, మేడం ఉత్తగా కూర్చోండి, సారు పేర్లో పెట్టండి, ఆయన చేసిన కార్యాలు అసంపూర్తిగా ఉన్నాయి, నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళ కోసం మీరు పబ్లిక్ లైఫ్లో రావాలంటే ఆమె చాలా ఇష్టంగా వచ్చింది. వస్తాడు కూర్చోబెట్టి 44,000 మేడాటితో, సార్ కంటే ఎక్కువ మేడతో గెలిచింది, అంటే సింపతి కదా. అట్లాంటి ఆమెను వెంటనే చేస్తారనుకుంటే చేయలే. నాకే చెప్పాడు కంటిన్యూ అయ్యాము. జియో వచ్చింది. నేను వెళ్ళిపోదా అనుకున్నవాడిని, మరి ఆమె రాజకీయాల కొత్త, నాకు కొత్త బాధ్యత, మీ సహాయ సహకారాలు కావాల్సిందే, మరి నేను ఫ్యామిలీకి ఉన్నటువంటి అటాచ్మెంట్ నేను కంటిన్యూ కావాలి. సో మేడంకి మేము సహాయ సహకారాలు ఇస్తూ ఊరికనే కూర్చున్నాడు. 6 నెలలు పనే లేదు మాకు. ఎమ్మెల్యేకి ఏముంటుంది, ఆమెతో టూర్ తిరగడం, ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ సమస్య ఏంటి, ఎవరు సార్కి ఇంపార్టెంట్, ఏ సమస్యలు ఎట్లుంటాయి, ఎట్లా సాల్వ్ చేయాలా, ఎవరికి మంత్రులకు లెటర్స్ రాయాలి, ఇదంతా పని చేసుకుంటూ 6 నెలలు కూర్చున్నాం. తర్వాత ఎంబీ రెడ్డి గారిని మళ్ళీ పోయాం. సరే ఏంటి సార్ మీరు మేడంని ఇట్లా మంత్రి చేస్తానని చేయాలంటే నేను కూడా పోయా డైరెక్ట్ సీఎం గారికి. పోతే అరే నేను కొంత కారణాల వల్ల ఆలస్యమైంది, రేపే ప్రమాణ స్వీకారం రేపే అన్నాడు. ఒక్క మంత్రే ఉమామాధవరెడ్డి స్వేరింగ్ చేసింది. అప్పుడు 6 months మాధవరెడ్డి గారు చనిపోయినాక. అప్పుడు నేను మళ్ళా ప్రైవేట్ సెక్రటరీగా ఫ్రెష్ ఆర్డర్స్ కంటిన్యూ చేస్తే ఆమెతో ఇంకా 3.5 ఏళ్ళు నేను కొనసాగాను. అట్లా ఒక అద్భుతమైన అవకాశం. మాధవరెడ్డి గారి గురించి చెప్తున్నాం కాబట్టి నాకు ఆయన హెల్త్లో, హోమ్లో, ఆ తర్వాత పంచాయతీరాజ్ 17,000 ఫైళ్ళు చూపించారండి. 17,000 ఫైళ్ళు, 70,000 ఫైల్స్లో ఒక్కనాడు కూడా వీడోవాడు మనకన్నా డబ్బులు ఇస్తాడా అని అడగ, నేను చెప్పాలా. ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క మెరిట్ని బట్టి సంతకాలు పెట్టి పంపడమే తప్ప ఆయన ఒక్కనాడు ₹1 తీసుకోలేదండి. అట్లాంటి హానెస్ట్ మ్యాన్. మేము నేర్చుకున్నాం అసలు. ఒక్క అవినీతి మనకు కూడా లేదు సార్ మాధవరెడ్డి గారి మీద. అంటే చనిపోయారని ఆయనతో కాదు కానీ నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి చెప్తాను. ఆయన ఎక్సలెంట్ క్యారెక్టర్. నీతి నిజాయితీలు నేర్చుకోవడం అదే. ఏ పార్టీ వాడని రాని, ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాడు కనుక అడిగి ఉండకపోతే ఆయన పనిచేసి పెట్టేవాడు. ఏ పార్టీ అన్నా అద్భుతమైన వ్యక్తి, అసలు అది మామూలు వ్యక్తి కాడు. నేను ఒకసారి అడిగా, ఏంటి సార్ వచ్చినోడు కల్లా కాగితం పెట్టి టక్క ప్లీజ్ కన్సిడర్ ఎగ్జామ్ అండ్ కన్సిడర్ రాసి ఇచ్చేస్తారంటే ఆయన అనేవాడు, దిలీప్ ఎంతో కష్టానికి నష్టానికి వచ్చి మన దాకా వస్తాడు, వాడు ఇక్కడ దాకా రావడానికి కష్టం పాపం. వచ్చినాక మనం ఎండార్స్మెంట్ చేసామనుకో వాడు 50% వాడు సాటిస్ఫై అయిపోతాడు. అమ్మ సార్ నాకు రాసి ఇచ్చాడు అనుకుంటాడు. ఈ కాగితం పట్టుకొని పోతాడు. అవతల వాడు నా మీద అభిమానం ఉన్నవాడు అనుకో, వాడు పని చేసేస్తాడు. నాకు 75% పని అయిపోయింది వాడు. ఒకవేళ 25% కాలేదనుకో ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేసామని అనుకుంటాడు వాడు, కానీ నన్ను తప్పట్టాడు. కాబట్టి ప్రజల మధ్యలో ఉన్న సందర్భంలో వాళ్ళను అర్థం చేసుకొని వచ్చిన వాడికి ఖచ్చితంగా కలవాలి, వాడికి రాసి ఇవ్వాలి, ఏ పనైనా కానీ కాకపోయి అని అన్నాడు. పాపం ఎంత గొప్ప కాన్సెప్ట్ మేము నేర్చుకున్నావాలి. 17,000 ఫైల్స్ అంటే ఇంతవరకు ఏ మంత్రి గారి చరిత్రలో ఇన్ని ఫైల్స్ అయి ఉండొచ్చు ఫైల్స్, కానీ కసుకుసు లోపాయికారి వ్యవహారాలు లేకుండా ఏం జరుగుతాయి అసలు. అధికారం కదా, అధికారం అన్నది ఇట్స్ ఓపియం. మావో సెట్టింగ్ అంటాడు, పవర్ ఈజ్ ఓపియం అంటాడు. మావో సెట్టింగ్ అంటే మొత్తం అది. తర్వాత కరప్షన్ లేకుండా ఎట్లుంటావు, చుట్టూ మంచినీళ్ళు, ఆ మంచినీళ్ళలో నువ్వు బోట్ వేసుకొని పోతున్నావు, ముట్టుకోవడానికి వీళ్ళదంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఆ రకంగా ఒక ఆదర్శప్రాయుడు ఆయన. కాబట్టి ఆయనకు నక్సలైట్లకు సంబంధం ఉంది కానీ చంద్రబాబు గారికి సంబంధం ఉంది కానీ నేను ఎట్టి బస్సులు అనుకోను. ఆ రూమర్స్ ఎలిమినేట్ కృష్ణారెడ్డి గారు పబ్లిక్ స్పీచ్లో మీటింగ్లో చెప్పాడు, చంద్రబాబు పంపించాడు. ఎందుకంటే ఆయన పోయి బీఆర్ఎస్లో చేరాడు, టీఆర్ఎస్లో చేరాడు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు బీఆర్ఎస్. దాంతోనే ఆయన గ్రౌండ్, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా అదే. మాధవరెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి లెగసీ తప్ప ఎలిమెంట్ కృష్ణారెడ్డి పాలిటిక్స్లో లేడు, రిటైర్డ్ టీచర్ ఆయన. అయినా సరే ఈ అంశాన్ని ప్రచారంలో పెట్టాడు కాబట్టి ఆ పొలిటికల్ మైలేజ్ అక్కడ వచ్చింది. ఏది మన చంద్రబాబుకు కేసీఆర్కి పడేది కాదు. దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు కృష్ణారెడ్డి గారు. వాడే కానీ ఎందుకు ఆయన అనుకున్నాడు అట్లా, తమ్ముడైతే ముఖ్యమంత్రి అయితే ఉండేవాడు, కావాలని చేసి పెట్టాను ఒక అపోహ తప్ప 100% నాకైతే నా కాన్ఫిడెన్స్
ఎక్స్ట్రీమిస్టులు అట్లా కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఆ ఎవరైతే నక్సలైట్లు కనుక ఆ లెటర్ కనుక ఆ నెక్స్ట్ డేనే రిలీజ్ చేయకపోతే డెఫినెట్ అనుమానం బలపడేది. డెఫినెట్లీ అంతే కదా మరి. అనుమానాలు వస్తాయి, ఎవరు చేశారు ఏంటి అని వస్తాయి కదా. ఆ తర్వాత ఒక 1.5 year తర్వాత ఎప్పుడైతే మేడం మినిస్టర్గా ఉన్నారో ఒకరోజు డీజీ దొరగారు వచ్చారు మా వారికి. డీజీ దొరగారా? దొరగారు వచ్చి చెప్పారు, ఆ ఇన్సిడెంట్లో సంబంధం ఉన్నటువంటి 4 కూడా మాకు దొరికారు, వాళ్ళు ఎన్కౌంటర్ చేసామని చెప్పాడు. మాధవరెడ్డి గారిని పటేల్ సుధాకర్ రెడ్డి మాస్టర్ మైండ్ ఉండేదానికి. పటేల్ సుధాకర్ రెడ్డి ఒక ఎస్టిమిస్టు, ఈ ల్యాండ్ మైన్లో ఎక్స్పర్ట్ అతను. చాలా చోట్ల ల్యాండ్ మైన్స్కు ప్రముఖ పాత్ర వహించాడు అతను. ఎవరు? పటేల్ సుధాకర్. అతన్ని ఆయనతో ఈ సహకరించిన వాళ్ళ 3 మొత్తం 4 కూడా మేము అంటే ఎన్కౌంటర్ జరిగిందంటారు. ఎన్కౌంటర్ పోలీస్ ఎన్కౌంటర్ ఏంటది, వాళ్ళు నిజంగా తుపాకులు పెట్టి కొట్టుకునేదే ఉండదు, వేసి పారేస్తారు ఎన్కౌంటర్ ఏంటి, తుపాకులు దొరికినాయి అంటారు. 4 తుపాకులు అడవాడేస్తారు, అయిపోతుంది పడేస్తారు, మన అనకూడదు కానీ అదే అంతే. అది ఒకసారి నిజంగా జరుగుతుంది, అప్పుడు వీళ్ళు వస్తారు పోలీసులు. అది చాలా అరుదుగా జరుగుతుంది. మామూలుగా మెజారిటీ ఆఫ్ ద ఎన్కౌంటర్స్ అన్ఫార్చునేట్లీ పోలీసు వాళ్ళే ఉంటాయి. నేను ఆ శాఖకు ఆంతరంగిక కార్యదర్శి పనిచేసి అనకూడదు కానీ బట్ నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద ఎన్కౌంటర్స్ ఏముంటాయో. సో ఈ రకంగా మాధవరెడ్డి గారు దురదృష్టవశాత్తు తనకున్న శాఖకు సంబంధించిన బాధ్యతలు 100% ఒక బాధ్యతతో తూచా తప్పకుండా పాటించి ఆ నిజాయితీకే బలైపోయాడు. సో మీకున్న పొలిటికల్ అంటే ఈ చరిత్రలో అటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం చూడడం మీరు? నేను చూడలేదు, ఐ నెవర్ సీన్ ద హానెస్ట్ పర్సన్. నేను చూడలేదు. ఉన్నారు, లేరని కాదు. ఆ కాంటెంపరీ సిచ్యువేషన్లో నర్రా రాఘవరెడ్డి బాగా దగ్గరగా సంబంధంతో నల్గొండ జిల్లాలో నర్రా రాఘవరెడ్డి గారు ఉండేవాడు. ఆయన పాపం గ్రేట్ మ్యాన్ ఉండే. ఆయన మాకు పేరు జ్ఞాపకం లేదు, రామకృష్ణారెడ్డి గారని ఇక్కడ అప్పట్లో రామన్నపేట ఒక కాన్స్టిట్యున్సీ ఉండేది. రామన్నపేట ఆయన రామకృష్ణారెడ్డి గారు పేరు ఉండేది. ఆయన కూడా వెరీ హానెస్ట్ మ్యాన్. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో నల్గొండలో ఎక్కువ ఉండేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ దూరంగా ఉంటారు, వెరీ హానెస్ట్. ఆ చరిత్ర అప్పుడు పరిచరిత్ర వేరే. అసలు ఆ టైంలో మీరు చెప్పే 25 సంవత్సరాల క్రితం రాజకీయ వ్యవస్థలో నిజాయితీకి గుర్తింపు, గౌరవం ఉండేది. ప్రజలు కూడా నిజాయితీ పనులకు ఓట్లు వేసేవాడు. అట్లా కొన్ని పేర్లు ఉన్నాయి, ఇవన్నీ మనం అనడానికి వీల్లేదు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవాడు, ఇంకా వెనకపోతే అసలు ఉన్నాస్తులు అమ్ముకున్నారు కదండి. భీమిరెడ్డి నరసింహరెడ్డి నల్గొండలో ఉండేవాడు, ఎంపీగా. వేలాది ఎకరాలు ఉండేది. మొత్తం అమ్మటం కాదు, పంచిపారేసాడు పేదలకి. ఆ హిస్టరీ, ఆ తరం వేరు. అసలు ఇప్పుడు 1000 ఎకరాలు కూడబెట్టుకుంటే తప్ప ప్రజలు మంచిగా లాక్కుంటారు. మీ భూమి ఎక్కడ మీకుంటే మీరు వాచ్మెన్ పెట్టుకోవాల్సిందే, లేదా పాప మా పాలిటీషియన్ గారు వచ్చి కబ్జా చేసేస్తాడు. అటువంటి పరిస్థితి. ఇల్లు కడుతుంటే వచ్చి వాడు డబ్బులు అడుగుతున్నాడు, సార్ అడుగుతున్నాడు అని కార్పొరేట్ డబ్బులు అడుగుతున్నాడు అంటారు. ఇంకోటి వచ్చాడు, నేను కట్టడం అని కాదు, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయితే నాకు వచ్చి చెప్తుంటారు, సార్ ఎవరు సార్ కార్పొరేటర్ సార్ బెదిరిస్తున్నాడు సార్ అంటారు. ఏంటి రా ఫోన్ చేసి ఏది రా వాడు ఇల్లు కట్టుకుంటే చందా కాయాలన్నా నా ఏదో ఖర్చు లేదరా అంటాడు. అంటే వీడు ₹1 కోటి ఖర్చు పెట్టి గెలిచాడు. వాడు చెప్పాడు నాకు, అన్న నేను ₹1 కోటి ఖర్చు పెట్టి గెలిచిందే, నాకు కొంచెం ఎట్లనే వాడికి మాట చెప్పంటాడు. ఇది పాలిటిక్స్ ఈరోజు అన్ఫార్చునేట్. అట్లాంటి ఒక అంటే ఆ జనరేషన్ చూసాం మేము. మాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అట్లాంటి వాళ్ళని చూడడానికి. సో లేరు అట్లాంటి వాళ్ళలో మాధవరెడ్డి కూడా అద్భుతమైన వ్యక్తి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే సార్, మాధవరెడ్డి గారికి నయీంకి మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి. అసలు ఈ నయీం అనేవాడు ఎవరు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం. మరి మాధవరెడ్డి గారికి నయీంకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ ఈ నయీం అనేవాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్. నేను ఇంతకుముందు చెప్పే కదా, దాదాపు 1000-1500 మంది సరెండర్ చేసుకున్నారని. అందులో వీడు ఒకడు చిన్న స్మాల్ ఫెలో. అసలు మాధవరెడ్డి దగ్గర సరెండర్ అయినట్టు కూడా జ్ఞాపకం లేదు. ఏదో ఎస్పీ దగ్గర లేకపోతే డిఐజీ దగ్గర డీజీ దగ్గర సరెండర్ అయినట్టున్నాడు. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నాడు. అంటే అండర్ గ్రౌండ్ పోవడం, తుపాకులు పట్టుకొని తిరగడం, అది అతన్ని ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో అతను దీంట్లోకి వచ్చాడు, జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. వచ్చి ఏమయ్యాడు, వాడి గుండా క్యారెక్టర్ వాడిది. వీడిని బెదిరియటం, మీరు చెప్పే ల్యాండ్లు కబ్జా చేయటం, ఎదిగిపోయాడు. పోలీసులు ఏమైనా అందామంటే వీడు పోలీస్ ఇన్ఫార్మెంట్ పనిచేశాడు. అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న కదలికలన్నీ పోలీసు చెప్పడం మొదలుపెట్టాడు. పోలీస్ ఇన్ఫార్మెంట్ అయిపోయాడు. ఎవరికైనా పోలీసులకు పెట్టి అయిపోయాడు. నయీం అని వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు ఎన్కౌంటర్, వాడు సరెండర్, వాడు అరెస్ట్, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నయీం క్రమక్రమంగా వాడు ఎంత అరాచకాలు చేసినా పోలీసు వాళ్ళు ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనిషి ఇన్ఫార్మెంట్ గా. సో అందుకనే గ్రాడ్యువల్ ఆదర్శంగా తీసుకుని వాడు ఎదగడం మొదలెట్టాడు. క్రమక్రమంగా ఒక పెద్ద మాఫియా డాన్ ఆ స్థాయికి దిగాడు. అప్పుడు మాధవరెడ్డి గారి టైంలో వీడు అసలు నేను ఎప్పుడు కలవలేవాడి గురించి తర్వాత కాలంలో వినటమే తప్ప వాడు ఎదుగుతుంటే చూసి అసలు దట్ ఫెలో ఐ హ్యావ్ నెవర్ సీన్ హిస్ ఫేస్. వాడు మీరు అన్నట్టు తర్వాత పెద్ద ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు చర్చ. కానీ మాధవరెడ్డి గారి పిల్లలు అసలు వాడు ఆఫీస్కి రాలేదు. మాధవరెడ్డి అట్లాంటి వాడు కేర్ కూడా చేసేవాడు కాదు. అసలు మాధవరెడ్డి గారికి సంబంధం లేదు.
కాకపోతే మీరు అన్న దాంట్లో ఉమామాధురెడ్డి గారు ఉమామాధవరెడ్డి గారితో మంత్రి సంబంధాలు గారు ఉన్నాయని అన్నారు కదా, అది రూమరు. అయితే ఏంటంటే ఉంది, మనకు కాదంటే రూమర్ అనడానికి వీలేదు. ఆ టైంలో ఆమె మంత్రి, మాకు స్థానిక ఎన్నికలు వచ్చాయి. అక్కడ ఓల్డ్ సిటీ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా భువనగిరిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మేము టీడీపీ అభ్యర్థులుగా ముగ్గురిని డిసైడ్ చేసాం. ఈయన ఫోన్ చేశాడని చెప్పింది మేడం నాకు. అరే నయం ఫోన్ వచ్చింది తెలియదు. అప్పటికి డాను ఎట్లా ఏం చేయాలి, ఇద్దరిని నా క్యాండిడేట్స్ ఉంటున్నారు, మీ వాళ్ళు పెట్టడానికి వీల్లేదంటాడే, లేదా ఒకరిని మీరు నా క్యాండిడేట్ని తీసుకోవాలంటున్నాడు, ఒకరినేమో ఆ క్యాండిడేట్ తీసుకోవాలట, ఓ ఇద్దరినేమో అసలు ఎవరు పెట్టద్దట. అబ్బా డిక్టేషన్. ఏం చేద్దామని మేడం నన్ను ఇక వారి హస్బెండ్కే నేను సలహాదారు కదా, న్యాచురల్గా ఇట్లాంటి డిపెండ్ అయ్యేది. నేనన్నా మేడం ఎందుకు వచ్చి తలనొప్పి, అతను కూడా సజెస్ట్ చేసేది మైనారిటీ పేర్లే కాబట్టి ఒకటేమో టీడీపీ కింద తీసుకొని టికెట్ ఇచ్చేయండి, ఆ ఇద్దరిని వదిలేద్దాం పోని, అతనే పెట్టుకొని ముస్లింలే చెప్తున్నాడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అంటే పాపం వదిలేస్తుంది. ఒకటేమో అది ఇచ్చిన క్యాండిడేట్ మా క్యాండిడేట్ అయ్యాడు, ఒక ఇద్దరి చోట్ల అతని క్యాండిడేట్ పెట్టుకొని గెలిచారు అందరు. బెదిరించాడండి బెదిరించడం అనేది ఇంపాసిబుల్, కానీ బెదిరించడం ఇంపాసిబుల్. బట్ ఆమె ఫీల్ అయింది, ఇంటర్ఫిరెన్స్ న్యూసెన్స్ ఏంది ఇది, అంతే కదా తనలోకి మన పాలిటిక్స్లో దూరుతాడు, మన క్యాండిడేట్లు నీ క్యాండిడేట్ పెట్టి అంటాడు అని అంతవరకు ఇంటర్ఫిరెన్స్ నాకు తెలుసు. కానీ అప్పుడు కూడా నాకు నేను ప్రత్యక్షంగా పరిచయం లేడు, ఆమెతో కాల్ చేశాడని ఆమె చెప్తే విన్నా తప్ప నాకు ఫోన్ చేయలేదు. నా ఇంటర్ఫరెన్స్ ఏ కారణం చేతనో అతను నన్ను అవాయిడ్ చేశాడు. సో అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ఒకటేమో మాధవరెడ్డి స్పాన్సర్డ్ క్యాండిడేట్ కాదు, వాడు సరెండర్డ్ అంతే. ఆయన ముందు ఉమామాధవరెడ్డికి వాడికి ఉన్న సంబంధం ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఆమెనే వీడు బ్లాక్ మెయిలర్ గాడని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. నేను ఆ డీజీ గారికి చెప్పా కూడా, ఏం సరే న్యూసెన్స్ వీడు మీరు కంట్రోల్ చేయండి. అప్పుడు కూడా దొర ఉండేవాడు, వచ్చాడు. వస్తే మేడం దగ్గర నేను మేడం కూర్చొని చెప్పాం, న్యూసెన్స్ అంటే ఎవడండి వీడు, మీరే మీ ఇన్ఫార్మెంట్ అట వీడు, మీ వల్ల వాడు ఆగడాలు అసలు ఎక్కువైపోతున్నాయని మేము ఆయనకు దృష్టికి తీసుకొచ్చాం. ఆయన వీళ్ళు ట్రై టు కంట్రోల్ దట్ ఫెలో అన్నాడు. తర్వాత ఏం చేస్తారో మాకు తెలియదు. నెక్స్ట్ టీఆర్ఎస్ రావడం, ఇదే కార్యక్రమాలు ఇంకా పెంచు పెరిగిపోవడం. ఆ తర్వాత మనం విన్నది ఏంటంటే కవితను కూడా ఆఖరికి బెదిరించే స్థాయికి వెళ్ళాడని విన్నాం. అప్పుడు కేసీఆర్ అనేవాడు ఇంటర్ఫీర్ అయ్యి వేసిపారేయండి అన్నాడని విన్నాం. అట్లా నా ఏం కథ అయిపోయాడు తప్ప అప్పటి వరకు వాడు ఒక వెలిగాడు. రంగారెడ్డి చుట్టుపక్కల మనం చూసాం కదా వీడియోస్, మా మిషన్లు పెట్టి డబ్బులు లెక్క పెట్టారట నయంవి, మిషన్లతో అంత కట్టలు కౌంటింగ్ మిషన్స్ పట్టుకుపోయి పోలీసు వాళ్ళు రాత్రంతా లెక్క పెట్టారని విన్నాం. సంచులలో మోసుకొని కోర్టుకు పోతుంటే చూసాం, బ్యాగులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బ్యాగ్స్ ఆఫ్ కరెన్సీ. ఇక ల్యాండ్ సంగతి, కబ్జాల సంగతి, మర్డర్ల సంగతి దేవుడు చాలా జరిగినాయి, ఎన్నో జరిగినాయి. సో ఫేమస్ మాఫియా డాన్ అయ్యాడు. సరే కారణాలు ఏమైనా పోయింది, ఆ పీడ విరేడ్ అయిపోయింది. కానీ ఆయన మరణం వెనకాల కూడా అంటే కేసీఆర్ నేనే అంటున్నాను కదా, కేసీఆర్ ఇంటర్ఫేర్ అయ్యాడు, వేసి పారేమని చెప్పాడు అనేది నాకు తెలియకుండా అది రూమర్, అది పబ్లిక్ లో ఉన్న రూమర్. అప్పటికి నేను కేసీఆర్ దూరం అయిపోయాడు, కవిత్రి గారిని కూడా బెదిరించాడని అనే కదా రూమరు. అప్పుడే ఆయన కేసీఆర్ దీన్ని సీరియస్ తీసుకుని సీఎం ఉన్న సందర్భంలో నేను లేను, దూరం ఉన్న వాళ్ళకి ఫ్యామిలీకి ఎంత క్లోజ్ అయినా, ఎంత కేసీఆర్కి పిఎస్ అయినా అప్పుడు నేను లేను. ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ తోనే ఆయన ఎన్కౌంటర్ చేస్తారని పేపర్లలో వచ్చింది. అందువల్ల ఆ మాట అన్నాను. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే బెల్లి లలిత క్యారెక్టర్ కూడా వీళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది సార్. ఈ బెల్లి లలిత క్యారెక్టర్ను కూడా నయమే ఘోరంగా తనని హతమార్చాడు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఏంటి సార్ దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇంకా నయం హతమార్చాడని చెప్తున్నారు. అసలు ఆ టైంలో ఉన్న రూమర్ ఏంటంటే మాధవరెడ్డి గారు చంపించాడని, అంత పెద్ద అలిగేషన్ ఉండే మాధవరెడ్డి గారి మీద. ఓకే, నిజానికి ఆమె హత్యత్వానికి సంబంధం లేదు. అప్పుడు కూడా పీపుల్స్ వారే కదా, నక్సలైట్ కదా, పీపుల్స్ వారే. ఆమెకి అప్పట్లో ఏంటంటే మంచి పాపులారిటీ వచ్చింది, ఆలేరులో కానీ భువనగిరిలో. అప్పుడే ఆమె తెలంగాణ మీద పాటలు పాడేది, తెలంగాణ ఉద్యమం అనేది అంటుకుంటుంది అప్పుడు. ఆ నిప్పురవలు రాజేయటంలో బెల్లి లలిత ఒక ప్రముఖ పాత్ర వహించింది, మంచి కళాకారిణిగా పాటలతో తెలంగాణ మీద. డెఫినెట్లీ షీజ్ ఆ రోజులు మెల్లమెల్లగా ఎమర్జ్ అవుతుంది. ఆ టైంలో ఆమె పాపులారిటీ ఒకప్పుడు మాధవరెడ్డి గారి మీద కాంటెస్ట్ చేస్తుందని ఆయనే చంపించడానికి ఒక పెద్ద రూమర్. అసలు ఆ రూమర్ అనేది పాపం నాకు తెలుసు కదా, ఆయన హత్యా రాజకీయాలకు పాల్పడేటువంటి వ్యక్తి కాడు. సో తర్వాత ఆమె హత్య చాలా దారుణంగా చేశారు. అంటే అంటే మాధవరెడ్డి గారికి నిజంగా సంబంధం 100% సంబంధం. ఎందుకు సార్ మాధవరెడ్డి గారు నయీం అనేవాడు చంపించాడని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డది. అది తెలిసి మిమ్మల్ని క్వశ్చన్ దాని వెనకాల మాధవరెడ్డి గారు కూడా ఉన్నారనేది లేదు. అదే ఇంతకుముందు మీరు మాధవరెడ్డి అనుచరుడా నయీం అని అడిగినప్పుడు ఆ నయీం చంపించిన దానికి డెఫినెట్లీ మాధవరెడ్డికి ఏమైనా కనెక్షన్ ఉందేమో ఎవరైనా ముడి పెడతారు. డెఫినెట్లీ అనుకుంటారు. ప్రముఖ జర్నలిస్టు
పాశం యాదగిరి అడిగాడు ఈ ప్రశ్న నన్ను, గద్దర్ అడిగాడు నన్ను, ఏది బిల్లు ఎంత అత్యకు మీ మాధురెడ్డి సంబంధం దిలీప్ నువ్వు పిఎస్ కదా చెప్పు అసలు రహస్యాలు ఏంటో అన్నాడు. మీరు అడిగినట్టే ఈ అన్నిటికి మించి తీన్మార్ మళ్ళీ అడిగాడు ఇట్లాంటి ఇంటర్వ్యూలో, అన్నా వెల్లెళ్తాను మాధురెడ్డి పంపించినట మీరు చెప్పట్లేదు మాకు రహస్యాలు అన్నాడు. అప్పట్లో ఆయన క్యూ ఛానల్ స్టార్ట్ చేసి నేను అప్పుడు కూడా చెప్పా ఆయన హత్యా రాజకీయాలకు పాల్పడేటువంటి వ్యక్తి కాడు, ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఉండేటువంటి వ్యక్తి. జరిగిన మాట వాస్తవం, ఆ టైంలో జరిగింది. ఆ టైంలో ఆమెను ముక్కలుగా నరికి బావిలో ఒకటి చెరువులో ఒకటి నయం సంబంధించిన వాళ్ళ సంబంధించిన హత్య మీరే అన్నట్టు. వాళ్ళ బ్రదర్కి డిస్ప్యూట్ ఏదో ఉందని వాళ్ళకు ఆ గొడవలు ఏదో జరిగినాయని నయం ఎందుకు ఆమె మీద కోపించుకోవడం మనకు తెలియదు. ఎందుకంటే వాడు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ ఏ ల్యాండ్ గ్రాబ్ లోపల ఆయన మరి అనీజీ ఫీల్ అయ్యాడో తెలియదు. నయంకు ఏదో సందర్భంలో కోపం వచ్చిందనంటే ఏమనండి మొత్తానికైతే అది పాపం ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మాధురెడ్డి గారికి 100% సంబంధం లేదు మాధురెడ్డి గారికి. అసలు ఇది మించి నన్ను రోజు గద్దరు నేను పాలిటిక్స్లోకి వచ్చినాక సమావేశంలో గద్దర్ గారు ఉన్నారు. గద్దరు ప్రముఖ వాగ్గేయకారుడు, ఆయన నేను పాలిటిక్స్లోకి అప్పుడే వస్తున్నా. ఆయన అన్నాడు ఏ దిలీప్ ఫస్ట్ నువ్వు బెల్లిలలిత హత్యకు క్షమాపణ చెప్పి పబ్లిక్ అన్నాడు. అరే నాకే అంటే క్షమాపణ చెప్పి రావాలి పాలిటిక్స్ అన్నాడు. నేను ఓకే నిజంగా నాకైతే సంబంధం లేదు, నేను ప్రైవేట్ సెక్రటరీ అఫేర్స్కి నాకు సంబంధం, మాధురెడ్డి కూడా సంబంధం లేదు. అయినా సరే మీరు అంటున్నారు కాబట్టి ఆమె హత్యకు నేను చింతిస్తున్నా అంతే. అలా ఏం చేయాలి మరి అంతకంటే ఏమంటాం మనం? ఎంటర్ కావాలి నువ్వు ఎంటర్ కావద్దంటాడు క్షమాపణ చెప్పాల్సి అంటాడు. సరే కీలకమైన పదవులు ఉన్నారు కాబట్టి అప్పుడు అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ నేను పిఎస్ అండి ఆ టైంలో జరిగింది అది. నీకు సంబంధం ఉందంటాడు, ఎట్లా చెప్పాలి ఎవరికి చెప్పాలి గద్దర్ లాంటి వాడికి. సరే నేను పబ్లిక్ అపాలజీ చెప్పే పాలిటిక్స్లోకి వచ్చా. నిజానికైతే మాధవరెడ్డి గారు బతుకున్న టైంలోనే బిల్లు వెళ్తే మాట జరిగింది కాబట్టి మాధవరెడ్డి గారు అనేది నేనున్నాను కాబట్టి మీరు కూడా ఉన్నాను కాబట్టి నీది తెలియకుండా జరిగేది ఒక లాజిక్ అది. సరే నేను అపాలజీ చెప్పి వచ్చేప్పుడు నాకు అబ్సల్యూట్లీ ఆయనకి సంబంధం లేదు, నాకు అంతకంటే సంబంధం లేదు. నయీంకి కూడా మాధవరెడ్డి గారికి సంబంధం లేదు. మాధవరెడ్డి గారి టైంలో సరెండర్ అయ్యాడు వాడు. ఆయన దగ్గర ఉన్న పోలీసులే వాడిని లేపారు, వాడిని ఉపయోగించుకున్నారు ఇన్ఫార్మెంట్ గా. క్రమక్రమంగా వాడు నేను చెప్పాక మాఫియా డాన్ కింద పారిపోతాడు. 100% మాధవరెడ్డికి కానీ మాధవరెడ్డికి సంబంధం ఎక్సెప్ట్ ఆమెతో ఆయన ఇట్లాంటి బెదిరింపు కాల్స్ తప్ప. అందుకనే డీజీకి మేము కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్ ఈ మాధవరెడ్డి గారి విషయంలోనే ఏపీలో పాలిటిక్స్ విషయంలో కొంత గందరగోళం జరిగింది. యాక్చువల్గా సరే 25 ఏళ్ళు అయిపోయింది, మాధవరెడ్డి గారు ఒక మంచి నాయకుడు అంటున్నారు, ఆయన మనం గుర్తు చేసుకుంటూ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు ఇంకా క్లియర్గా తెలియడం కోసం ఇంకా మీరేమైనా లోతుగా విశదీకరించవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయి, ఇంకేమన్నా అంటే మీడియాకి చెప్పాల్సిన అంశాలు ఏమన్నా? ఎందుకంటే అప్పుడు కూడా ఉన్నారు లోకేష్ గురించి కూడా మాట్లాడారు, వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు. అంటే ఈ కొడాలి నాని కానీ తర్వాత వల్లభనేని వంశీ కానీ చేసినటువంటి తర్వాత క్షమాపణ చెప్పారు పబ్లిక్. కానీ ఎందుకు అటువంటి దానికి కూడా లాజికల్గా చూసిన అంటే అట్లాంటి కాదని కాదు, కానీ నేనేమంటున్నానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే అసలు లోకేష్ అనేవాడు పుట్టిన ఇయర్ మాధవరెడ్డి గారు చంద్రబాబు గారికి పరిచయం లేడు, ఆయన తెలుగుదేశం పార్టీలో లేడు. ఎట్లా మీరు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పండి? ఆ ఫ్యామిలీకి ఆయనకి సంబంధమే లేదు. ఆయన తర్వాత 84లోనో 83లోనో తెలుగుదేశం పుట్టిన తర్వాత అప్పుడు ఈయనకు దగ్గరై జనరల్ సెక్రటరీ అయ్యి అప్పుడు ఎంటర్ అయ్యాడు పాలిటిక్స్లోకి. అప్పటికి ఆయన పెళ్లి అయిపోయింది, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి. ఆయన పెళ్ళైనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, అప్పుడు పెళ్ళయింది ఆయనకి. ఆ తర్వాత లోకేష్ పుట్టాడు, ఆ తర్వాత మాధవరెడ్డి గారు టీడీపీలో జరిగాడు. ఎట్లా మీరు లింక్ ఎస్టాబ్లిష్ చేసి వంశీ ఎవరు ఎట్లా మాట్లాడు? దారుణం కదా అది. అందుకనే ఆయన ఏడ్చాడు పాపం. చంద్రబాబు గారు ఏడుస్తున్నప్పుడు నేను చూసి అప్పుడు నేను వెరిఫై చేసుకున్నా అసలు మాధవరెడ్డి పాలిటిక్స్లో ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఈయన పెళ్ళయింది. నాకు అందుకే చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఆయన పెళ్ళి అయిందే ఆయన కాంగ్రెస్లో ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లో లేడు, అప్పుడు కూతురు పెళ్లి చేశాడు ఈయనతో. ఆ తర్వాత లోకేష్ పుట్టాడు, పుట్టిన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఆయన దిగిపోవడం, చంద్రబాబు గారు రావడం, అప్పుడు మాధవరెడ్డి గారు ఎన్టీఆర్ రామారావు పీరియడ్లో టీడీపీలో చేరి ఎస్టాబ్లిష్డ్ పార్టీలో చేరి ఆయన అప్పుడు పోరిగి నుంచి ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు ముందు. తర్వాత ఆయన ఎన్నికై ఎమ్మెల్యే అయ్యాడు. ఆ టైంకి ఆల్రెడీ లోకేష్ ఉన్నాడు అక్కడ పుట్టి. సో ఇట్లాంటి సంబంధాలు నేను తర్వాత ఏమన్నానంటే సరే నేను తర్వాత ఏమైంది, ఆ తర్వాత పబ్లిక్ క్షమాపణ చెప్పాడు, నా వల్ల పొరపాటు అయింది, నేను ఈ కామెంట్స్ చేయకుండా ఉన్నాడు కాబట్టి అది ఒక చర్చనీయాంశం కాదు. బట్ మీరు క్లారిటీ అన్నారు కాబట్టి నాకు ఉన్నాను కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు, మాధవరెడ్డి గారితో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అందుకని అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అసలు ఆయన ఆ టైంలో ఆ ఫ్యామిలీతో ఆయన కనెక్షనే లేదు కాబట్టి. తర్వాత ఇద్దరు డెఫినెట్లీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులు.
వాళ్ళకి సన్నిహిత సంబంధాలు అన్నమాట వాస్తవం. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అట్లాంటి అభ్యంతరాలు ఏం లేవు. అసలు అయితే అంతకంటే బూత్ ఇంకోట్లేదు. ఇంకోట్లేదు. కానీ నిజంగా దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆ విషయం ఏడ్పించారు. చాలా ఘోరంగా చాలా ఏడిపించారు. ఆయన పర్సనల్ అటాక్స్ అట్లా ఫ్యామిలీ మీద మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అసలు నీతివంతమైన రాజకీయాలే కదా అవి. సరే నెక్స్ట్ సార్ దాని మీద క్లారిటీ వచ్చింది సార్ ఇప్పటికన్నా ప్రజలకి, ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ వాడు చూడాలని కోరుకుంటున్నాను. చాలా దారుణం అది. అవును రైట్. ముఖ్యంగా చూసుకుంటే మాధవరెడ్డి గారు ఉన్న టైంలోనే తెలంగాణ అంశం అంటే బయటకు వచ్చిందంటారు. ఉన్నది డెఫినెట్లీ వచ్చింది. తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరుగుతుంది అనేటువంటి చర్చలు అప్పుడే ప్రారంభమైనాయి. కడియం శ్రీహరి లాంటి నాయకులు, మాధవరెడ్డి గారు లాంటి నాయకులు, దేవేంద్ర గౌడ్ వంటి నాయకులు, వీళ్ళందరూ కూడా, ఇంద్రారెడ్డి లాంటి నాయకులు, వీళ్ళందరూ ఒక పార్టీ పెట్టాడు ఆ రోజు. ఈయన దగ్గర కూడా అట్లాంటి చర్చలు, అరే మనకు తెలంగాణలో ఇరిగేషన్కి అన్యాయం అవుతుంది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర మిగులు నిధులు ఆంధ్రాకు తరలిపోతున్నాయి అనేటువంటి చర్చలు అందరూ జరిగాయి. సో ఒక రకంగా బీజం పడ్డది. ఆయన దగ్గర కూడా తెలంగాణ అంశానికి సంబంధించిన బీజం పడ్డ మాట వాస్తవమే. ఆయన బతికుంటే ఆయన ఒక టాల్ లీడర్ అయి ఉండేవాడు తెలంగాణకు. డెఫినెట్లీ ఒక టాల్ లీడర్ అయి ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయాడు కాబట్టి ఆ అంశం అనేది ఆ తర్వాత రూపాంతరం చెందడం కానీ లేదా ఇంకా ఎమర్జ్ కావడం కానీ జరగలేదు. బట్ ఉండుంటే తెలంగాణ అంత పీక్ ఉద్యమం తర్వాత వచ్చింది కదా, ఆయన వుడ్ హావ్ బికమ్ వన్ ఆఫ్ ది టాప్ తెలంగాణ లీడర్స్. అది ఒక రకంగా తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగింది. ఒక మంచి నాయకుడిని కోల్పోయారు. కరెక్ట్. సో నిజంగానే బతుకుంటే ఉద్యమం ఆయన టైంలో కూడా మొదలయ్యేది కదా. ఆ తర్వాత వచ్చిన ఉద్యమాన్ని ఈయన అందిపుచ్చుకునేవాడేమో. చంద్రశేఖర్ రావు దగ్గరికి పోయారు కదా వీళ్ళంతా ఉద్యమకారు, మీరు టేకప్ చేయండి. ఆయన పదవి రాకపోతే డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు క్యాబినెట్ ఇవ్వలేదని కోపంతో కదా ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఈ అంశాన్ని అందుకుని ఉద్యమాన్ని పట్టుకున్నాడు కదా. అప్పుడు ఈయనే పట్టుకునేవాడు కదా ముందే. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఆయన దగ్గర బదులు ఈయన దగ్గర పోయేవాడు. ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన టీడీపీలో ఉన్నాడు. అప్పుడు డిప్యూటీ స్పీకర్, అంతకుముందు ట్రాన్స్పోర్ట్ మంత్రి, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇచ్చినప్పుడు కోపం వచ్చింది ఆయనకి. క్యాబినెట్ మంత్రి కోరుకున్నాడు, అది ఇవ్వలేదు కాబట్టి ఆయన అనుకోకుండా రిజైన్ చేసిన సందర్భంలో ఈ అంశం బాగా స్టడీ చేశాడు. 6 నెలలు థరోగా స్టడీ చేసిన తర్వాత ఇది ఒక అంశం, దీంట్లో శక్తి ఉంది అని ఊహించి గమనించి ఈ అంశాన్ని లేవనెత్తాడు. అప్పుడే అంటుకుంది. ఆల్రెడీ మొత్తం వ్యాపించింది అంతా. ఏమంటారు, తెలంగాణ అంతా కూడా ఇట్లాంటి లీడర్స్ అంతా మాట్లాడి పెట్రోల్ పోసి రెడీ పెట్టారు. ఈయన అగ్గిపులోకి ఇస్తే అంటుకుంది. సో అందువల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ టైంలో కూడా ఈ చర్చలు జరిగాయి. ఓకే సార్. నెక్స్ట్ అంటే లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయిన తర్వాత, ఎందుకంటే టీడీపీలో చాలా పెనుమార్పులు జరిగాయి, అవి అందరికీ తెలిసిన విషయం. ఎన్టీఆర్ పదవి కోల్పోయాడు ఆయన నిజంగా. మరి లక్ష్మీ పార్వతి యొక్క అంటే దాన్ని కిడ్నాప్ వ్యవహారం వెనక మాధవరెడ్డి గారు ఉన్నారు అని ఒక ఎలిగేషన్ వచ్చింది సార్. ఎంతవరకు నిజం అంటారు? అంటే నేను ఎంతో అసోసియేట్ ఉన్నా, ఈయన కాళ్ళు మొక్కే టైప్ కాదు మాధవరెడ్డి గారు. నేనైతే ఇప్పుడు చూడలే, నాకు చెప్పాడు కూడా. ఆ వరుసలో పోయి ఒక్కొక్కరు లక్ష్మీభారతికి నమస్కారం పెట్టి వస్తుంటే వాళ్ళకే మంత్రి పదవులు తప్ప ఈయన క్యూలో ఉండి వెనక్కి జరిగేట, ముందు మొక్కుతుంటే పోయి నమస్కారం పెట్టి వచ్చాడు తప్ప ఆయన ఆ టైప్ కాదు. ఈయనంటే సహజంగా కూడా కొంత కోపం ఉండడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఆయన నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్టీఆర్ ఎలక్ట్ అయ్యే టైం కల్లా ఈయనను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ మధ్యకాలంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ క్లోజ్ కావడం, వీళ్ళందరినీ దూరం పెట్టడం, ఈవెన్ చంద్రబాబు కూడా కేర్ చేయకపోవడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీలో మీకు తెలుసు రకరకాల మనస్పర్ధలు, ఆమె మీద అభియోగాలు. సరే ఆయన లీగల్గానే ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఎస్ మ్యారీడ్ అయ్యారు అనేది ఎవడేం చేసేది లేదు. అప్పుడు వీళ్ళకి నచ్చేది కాదు, అంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ నచ్చేది కాదు. ఆమె ఉంటే ఉండని, నీ రెండో భార్యగా ఉంటే అధికారుల పోస్టింగ్ కావాలంటే నువ్వు మొక్కాలా, లేకపోతే మంత్రి పదవి కావాలంటే నువ్వు మొక్కాలంటే అది ఇట్లాంటి పాలిటీషియన్స్ మారెడ్డి లాంటి వాళ్ళు లేదా చంద్రబాబు లాంటి వాళ్ళు టాలరేట్ చేయలేరు కదా. అక్కడే ఆ రిఫ్ట్ మొదలైంది. అక్కడ అప్పుడు మెల్లమెల్ల బీజం పడి ఆయన దగ్గర పోయి వీళ్ళు వద్దని చెప్పారు. ఈమె వినట్లేదు, ఆయన వినట్లేదు. ఆ టైంలో ఇది జరిగింది అనేది నేను కూడా, నాకేం మాధవరెడ్డి గారు షేర్ చేసుకోలేదు, నాకు చూచాగా తెలుసు మాధవరెడ్డి గారు ఏదో ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఒక పాత్ర వహించాడు అని. తర్వాత ఏమైంది, నేను ఆమె టీవీ డిబేట్లో కూర్చున్నాం. పక్క యాంకర్ ఎవరో మీలాంటి మిత్రుడు, మేడం ఈయన ఎవరో తెలుసా మీకు, మాధవరెడ్డి గారి ఆంతరంగిక కార్యదర్శి. అయ్యో ఏదే బాబు, మీ సార్ నన్ను కిడ్నాప్ చేశాడన్నా. నేననే ఎక్కడ చేశాడు నాకు కూడా తెలియదు, విన్నాను కానీ అంటే కరెక్ట్ అంటే భలేవాడి అంటే చెప్పండి మేడం అంటే అన్నది. లేదు నన్ను ఎవరు ఒక ముస్లిం బాగా పర్సనాలిటీ ఉన్నతను వచ్చి ఎక్కువ ఆటో అన్నాడు, ఆటో తీసుకొచ్చాడు, ఆటో కిడ్నాప్ వాడింది. ఆమె ఎక్కిందిరా భయపడి. ఎక్కితే చక్కగా బోరీని తీసుకెళ్ళి టైల్స్ ఫ్యాక్టరీలో దాచారట. 1 డే ఉంచారట. ఉంచాడు. మాధవరెడ్డి గారు వచ్చాడు. టైల్స్ ఫ్యాక్టరీ మాధవరెడ్డి గారిది, జైకిసాన్ టైల్స్ అని ఉండేది. అక్కడ పెట్టి భోజనాలు,
జై కిసాన్ టైల్స్ ఫ్యాక్టరీ అని భువనగిరి భువనగిరిలో ఓకే. అక్కడ పెట్టారు రూమ్ పెట్టి భోజనాలు గిజనాలు అంతా టాయిలెట్ అని సౌకర్యాలు ఉన్నాయట. మారెడ్డి గారు వచ్చి మాట్లాడాట, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడారు, కిట్టాంశంగా దేవుడు మాటలు చాలా బాగా మాట్లాడు. మేడం ఎందుకు ఆ పాలిటిక్స్ వదిలేయండి, ఆయన మీరు ఉండండి, ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయాల్లోకి ఎందుకు మేడం, ఆ రాజకీయాలు వదిలేయరాదండి అని అన్నాడు. చాలా పాలిష్డ్గా మాట్లాడు. కిడ్నాప్ ఆయనే కానీ చాలా ఒక్క మాట నన్ను ఏమనలేదు పాపం, ఈజ్ అ డిగ్నిఫైడ్ పర్సన్ అది అని. కానీ జరిగింది అయితే కరెక్ట్, నన్ను కిడ్నాప్ చేయించారు. వెంటనే ఆయన మళ్ళీ నన్ను పంపించేశాడు, ఒక కారు తెప్పించి నన్ను పంపించేస్తే మళ్ళీ నేను ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన అన్నాడు, ఇక మీరు వెళ్ళిపోండి మేడం అన్నాడు. బట్ ఒక రోజు అయితే నేను అక్కడ టైల్స్ ఫ్యాక్టరీలో ఉండాల్సి వచ్చింది అన్నాడు. అంటే మరి కిడ్నాప్ చేసినట్టే కదా, లక్ష్మీపార్వతి చెప్తుంది మీరు అడగండి పోయిపోడన్నా. ఆమె కన్ఫర్మ్ చేసింది. నాకు తర్వాత తెలిసింది, నాకు ఒక ముస్లిం అతను కార్పొరేటర్ కూడా ఎలెక్ట్ అయ్యాడు తర్వాత. చాలా ఫెరోషియస్ ఉండే, మాధురెడ్డి గారి చాలా లాయల్ ఉండే. చూసి ఆయనకి చెప్పాడు, మరి ఏదో తలకాయ చూడాలి చూడ అది ఆయన క్యారెక్టర్ కాదు అసలు, ఆ నేచర్ కాదు అది, కిడ్నాప్లు మర్డర్లు చేయించే క్యారెక్టర్ కాదు. కానీ నాకు చెప్పిన ఎవరు, లక్ష్మీపార్వతి చెప్తుంది. అందువల్ల నేను కూడా ఆశ్చర్యపోయినా, అది మాధురెడ్డి గారు కిడ్నాప్ చేస్తాడు అది. కానీ నిజంగా అది కూడా పెద్ద అంశం, చాలా పెద్ద అంశం అయింది, పెద్ద అంశం. తర్వాత ఆమె ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చిందో ఈయనను మినిస్ట్రీలో తీసుకోలే ఫస్ట్ టైం. ఆ తర్వాత చంద్రబాబు గారు చెప్పాడు, నేను కూడా ప్రమాణ స్వీకారం చేయను, మాధురెడ్డి ఉంటేనే క్యాబినెట్లో ఉంటాను. అప్పుడు మాధురెడ్డి గారిని హెల్త్ మినిస్టర్గా తీసుకున్నారు. హెల్త్ మినిస్టర్గా చాలా బలవంతం మీద ఆయన ప్రెషర్ వల్ల తీసుకున్నారు. తీసుకున్న 9 నెలలకి అన్ని గొడవలు అయిపోయినాయి, ఇదే లక్ష్మీపార్వతి వల్ల. ఆ గొడవలతో పాపం ఆయన పెద్ద ఆయన నేచర్కి క్వశ్చన్ లేదా, నేను వదిలిపెట్టే సమస్య లేదు, పోతే పోండి అన్నాడు. ఆయన పదవి వదులుకున్నాడు కానీ ఆమెను వదులుకోలేదు. అప్పుడు వీళ్ళంతా కలిసి, మీకు తెలుసు ఇస్రాయల్ ప్రహసనం, ఈయన పోవడం, నేనున్నా ఇస్రాయల్, ఆ ఇస్రాయల్ చెప్పులు ఇచ్చినప్పుడు కూడా ఉన్నా. ఎన్టీ రామారావు లాంటి టాల్ లీడరు, ఆయన ఒక వాహనం ఉండేది, ఏం వాహనం అంటారు దాన్ని, అంటారు రథం, ప్రజారథం సంథింగ్ రథం ఉండేది. ఆ రథం మీద వచ్చాడు ఆయన, వచ్చి దాని మీద నిలబడ్డాడు, రండి బ్రదర్స్ రండి అని, ఆ జైల్లోంచి రండి అని అరుస్తున్నాడు. నేను నిలబడి ఉన్నా పోర్టికోలో చూస్తున్నా. వీళ్ళంతా 60-70 మంది మన టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళంతా అందులో రూమ్లో ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా రూమ్లు ఇచ్చింది ఇద్దరికే ఇచ్చారు. లక్ష్మీనారాయణ గారని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఆయన ఉండేవాడు, మాధురెడ్డి గారి ప్రైవేట్ సెక్రటరీ నేను. మా ఇద్దరికే వైస్రాయ్లో నాన్ ఎమ్మెల్యేలకు రూమ్స్. మా పని ఏంటంటే రాతలు పూతలు, వాళ్ళు రాసే లెటర్స్ గవర్నర్కి రాయటం, ఇట్లాంటి డ్రాఫ్టింగ్ అంతా మేము చేసేవారు. సో ఆ కార్యక్రమాల కోసం మాకు 2 రూమ్స్ కేటాయించారు. కాబట్టి డే 1 సంక్షోభం నుంచి మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ పోయేంత వరకు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి. అప్పుడు పాపం ఎన్టీఆర్ వాహనం మీద వచ్చాడు. వస్తే నాకు బాధ అనిపించింది. చాలామంది చెప్పులు వేసారు, మరి ఎంత ఎన్టీఆర్ ఏంటి అసలు ఆయన మీద చెప్పులు ఏంటనే విషయం ఏదైనా కావచ్చు, వాళ్ళ మీద పడ్డది. వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోయి గవర్నర్కి పోయి లెటర్ ఇచ్చి, మేము ఆయనకు తీసేస్తున్నాం, మేము అధికారం తీసుకుంటాం పగ్గాలని చంద్రబాబు గారు అనటం, తద్వారా ఏర్పడ్డ గవర్నమెంటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మళ్ళీ ఎలక్షన్స్ కల్లా ప్రజల యాక్షన్ రాటిఫై చేయడం, చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు సంపూర్ణ మెజారిటీతో గెలవడం. ఎన్టీఆర్ అనేది పాపం నిలబడా కూడా నేను అనుకుంటా 1 or 2 సీట్స్ కంటే రాలేదు, అసలు ఏం రాలేదు. ఆయన ఫేడ్ అయిపోయాడు పాపం. విదిన్ 1 year చనిపోయాడు. అప్పుడు కూడా నేను చూస్తే, నేను అప్పుడు PS2 హోమ్ మినిస్టర్, ఇట్లా కూర్చున్న పాత సెక్రటరియట్లో చూస్తే నాకు ట్యాంక్ బండ్ నుంచి ఎంత కనిపిస్తుంది, ఇది వే కనపడుతుంది. అసలు కిక్కిరిసిపోయారు అసలు జనం, ఇసుక వేస్తే రాలంత జనం. ఆయన సీఎం కాదు, ఏ పదవిలో లేడు, అట్లాంటి ఎన్టీఆర్ చనిపోతే లక్షలాది వచ్చేసారు హైదరాబాద్కి. కిక్కి మీరు చూసారులేదు, మీరు అసలు హైదరాబాద్ నగరంలో ఇసుక వేస్తే రాలంత జనం వచ్చారు ఎన్టీఆర్ చనిపోతే. ఎంత పబ్లిక్ ఆదరణ అయ్యేంటి. నాకైతే ఆ రోజు బాధ అనిపించింది ఆయన మరణం. సరే, రకరకాల పాలిటిక్స్ చేస్తారు కానీ అప్పటి రాజకీయాలు అట్లా ఉన్నాయి. అది ఒక సీక్వెన్స్లో జరిగిపోయాయి, మనం అనలేం. కానీ బట్ నేను ఐ విట్నెస్ దాని మొత్తం ఒక చిన్న హిస్టారికల్ ఈవెంట్స్ అన్నిటికి కూడా నేను ఒక ఐ విట్నెస్. క్లారిటీగా వచ్చిన విషయం చెప్పండి, మనం ముగించేద్దాగా. చంద్రబాబు నాయుడు గారి కారణమా, లక్ష్మీపార్వతి కారణమా, అంటే ఎన్టీఆర్ గారికి ఆ పరిస్థితి రావడం కారణం? లక్ష్మీపార్వతి కదా, అంతేనా? అసలు ఆమె ఇప్పుడు ఆమె భార్యగా వచ్చి ఆయనకు సేవ చేస్తే అడిగిన వాడే లేడండి. వీళ్ళందరూ కూడా దేవేంద్ర గౌడ్ కానీ వేరే వాళ్ళు కానీ రాయబారులుగా పోయారు. ఆయన పోయి చెప్పారు, సార్ మీరు ఆయన పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పండి, మీరే మా ముఖ్యమంత్రి అని కూడా చెప్పారు పాపం. ఆయన ఒప్పుకోలే, నువ్వే కూడా మా చెప్పడానికి అన్నాడు. వీళ్ళంతా ఆయన ముందు
పిల్లలు కదా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు. పోటీ ఏం చేస్తారు? ఇప్పుడు కాళ్ళు మొక్కాల వాదిరెడ్డి అన్నాడు, నాకు పదవి లేకపోయినా పర్లేదు కాళ్ళు మొక్కని అన్నాడు. ఒక్కళ్ళతో ఒక క్యారెక్టర్ వాళ్ళైతే మామూలు లీడర్స్ కారు కదా, కొంతమంది పెద్ద లీడర్స్. దేనికి అంటే మండ వెంకటేశ్వరరావు చాలా నిజాయితీపరుడైనటువంటి ఆయన ఇక్కడ నిజామాబాద్ డిచ్పల్లికి ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన కూడా ఆ క్యాంప్ను వదిలిపెట్టి ఈ క్యాంప్కి వచ్చాడు. ఆ క్యాంప్లో 5-6 మిగిలారు, ఇంద్రారెడ్డి ఇంకా అట్లాంటి వాళ్ళు మిగిలారు. ఆఖరికి వాళ్ళు కూడా వదిలేసిపోయారు. ఎవరో గ్రంథం గురుమూర్తి అనే అడ్వకేటే చివరి వరకు ఉన్నాడు లక్ష్మీపార్వతి దగ్గర, ఎవడు లేడు ఆఖరికి. ఆ పార్టీ పెట్టించి ఆ డబ్బులని ఖతం చేసి ఆఖరి రూపాయి అయిపోయిన దాకా ఉండి ఆ మూర్తి కూడా వెళ్ళిపోయినట్టున్నారు. పాపం అప్పుడు ఆయన పేరు నాకు గ్రంథం గురుమూర్తి అని జ్ఞాపకం. చివరిగా ఆవిడ వదిలిపెట్టిపోయినవాడు ఆయన ఒక్కడే. అట్లాంటి అంటే అనేది ఆ సిచ్యువేషన్ ఎవరి వల్ల వచ్చింది? అట్లా గొప్ప నాయకుడిని పాపం షాడో చేసింది. షాడో కదా, మరి దారుణం సార్. అంతా మీరు చంద్రబాబు గారిని ఇప్పుడు ఏం చేయలేము, అంటే ఇన్నోవేటబుల్ వాళ్ళు వీళ్ళందరి. చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే అసలు పార్టీ ఉండేది కాదేమో. అంతే కదా. ఇప్పుడు అసలు ఆ టైంలో కొలాప్స్ అయిపోయింది, అంతే. సిస్టమ్ లేదు, పాడలేదు, కాళ్ళు ముక్తే కరప్షన్. అసలు ఎన్టీఆర్ పీరియడ్లో కరప్షన్ అనేది మీరు ఊహించగలుగుతారా? అట్లాంటిది ఆయన చాటున ఎంతోమంది ఆమెను అంటే ఆమెకు నమస్కారాలు పెట్టి, ఆమెకు డైమండ్స్ ఇచ్చి, శారీస్ ఇచ్చి, అది రాజకీయమా? అది కాదు కదా. సో ఎన్టీఆర్ లాంటి గ్రేట్ మ్యాన్కి ఆమె ఒక షాడో అయిపోయింది ఆమె చాలామంది. దానివల్ల ఐ అగ్రీ, ఇస్ ఎ గ్రేట్ లీడర్. ప్రజల గురించి పరితపించిన హృదయాల్లో ఎన్టీఆర్ గారు చేస్తున్నాడు, కాదనడానికి వీళ్ళేది. కానీ వీళ్ళకు కాన్ఫర్ట్ సిచ్యువేషన్, వీళ్ళు ఇక వాళ్ళ పక్కకు వెలివేశారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలను వెలివేశారు. అసలు అదో గ్రూపు ఇదో గ్రూప్ ఏం చేస్తారు వీళ్ళు మెజారిటీ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు అయితే పార్టీని లాక్కోలే రాకుంటాడు. ఇప్పుడు వీళ్ళు మెజారిటీ అయిపోయారు. ఎవరు తిరస్కరించబడ్డ వాళ్ళు మెజారిటీ అయిపోయారు. ఈ మైనారిటీ వాళ్ళు రూల్ చేస్తున్నారు. సహజంగా ఆ పరిణామం అనేది ఒక హిస్టారిక్ నెసెసిటీ, అట్లా జరిగింది. ఓకే సార్, ఇక ఫైనల్గా ఇప్పుడు ఆయన గురించి మీకు ఉన్నటువంటి ఆ అనుబంధం అంతా మనకు తెలిసిన విషయమే. సో మరి ఏంటి సార్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఫైనల్గా మరి అది వదిలేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగేసే పరిస్థితి కనపడుతుందని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, నేను కాంగ్రెస్ లీడర్గా ఉన్నా, నాకు లిమిట్ ఉంది కానీ బట్ స్టిల్ నా ఉద్దేశం అంటే నేను బేసికల్గా నేను తెలంగాణ ఉద్యమకారుని. 10 సంవత్సరాల డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో దూకడానికి కారణం ఏంటంటే ఇది మా తెలంగాణ, మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా ఉద్యోగాలు మాకే అనేది కాన్సెప్ట్. 10 ఏళ్లలో కేసీఆర్ అనే వాడిని నమ్ముకొని అట్లాంటి త్యాగాలు చేసిన ఇంకోసారి మాడదాం. అట్లాంటి కేసీఆర్ దగ్గర పనిచేసాం. తర్వాత ఉద్యమంలో ఆయనతో విభేదించాం, ఎందుకంటే ఆయన పాలసీస్ నచ్చక. బయటకు వచ్చినాక 10 ఏళ్ళు అధికారంలో బంగారు పల్లెలు తెలంగాణ చెప్తే ఆయన విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను అన్నిటినీ నాశనం చేశాడు. మేము అనుకున్న ఏ ఆకాంక్షలు కూడా నెరవేరలే. కాబట్టి ప్రజలు, నేనే కాదు, ఎంతోమంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది. నేను నా జాబ్ వదులుకోవచ్చు, జీవితాలు 1200 మంది ఉద్యోగాలు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. ఉద్యోగాలు వదులుకున్నాడు 17 మంది నాతో పాటు. ఒక ఐపీఎస్ ఆఫీసరు, నేను, ఇట్లాంటి వాళ్ళు 17 మంది రాజీనామాలు చేసి దూకాం. అప్పుడున్న సంగ్రామం అట్లాంటిది. కాబట్టి తెలంగాణ రావాల్సిందని దూకాం. కానీ మా ఆకాంక్షలు నెరవేరలేదు. 10 ఏళ్ళు పడుతుంది తెలంగాణ వచ్చిన మీ ఆకాంక్షలు అయితే నెరవేరలేదు. 10 ఏళ్ళు పోయింది, ఖతం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఎందుకు వచ్చాము? నేను కాదు, కాంగ్రెస్ తన శక్తితో రావచ్చు, రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్ బలంతో రావచ్చు, రకరకాల కారణాలతో రావచ్చు. కానీ కేసీఆర్ పోవాలని నిరుద్యోగులు కూడా దాదాపు 35 లక్షల మంది ఊళ్ళలో పోయి కాళ్ళలో నమస్కారం పెట్టి పక్కన పెట్టిపోయారు. ఎందుకు అంటే తెలంగాణ మాది, మాకు మేము పరిపాలించుకోవాలి. అట్లాంటి విద్యార్థులకు ఈరోజు రాజకీయాల్లో అవకాశం ఉందా? ఎవరికైనా రాజకీయ పగ్గాలు మీరు అందించారా? ఇప్పుడు అవినీతి రహిత సమాజం కానీ లేదా ప్రభుత్వం నడుస్తుందా? మీరు చెప్పండి, జర్నలిస్ట్గా చెప్పండి. సో మేము ఆశించిన తెలంగాణ ఇది కాదు. అంటే కాబట్టి నేనేమంటున్నానంటే, నేను మీ ద్వారా యువతకు పిలిపిస్తున్నా. కేయూ వాడు, ఓయూ వాడు, నిన్న మొన్న చదువుకుంటున్నవాడు, అన్ని యూనివర్సిటీల పిల్లలు మీరు బయటికి రావాలా? ఈ తెలంగాణ మీది, ఇది రాజకీయ నాయకుల తెలంగాణ కాదు. మనం కోరుకున్న తెలంగాణ అవినీతి తెలంగాణ కాదు. మీరు ఈ పాలనా పగ్గాలు తీసుకొని మీ బడితే పట్టుకొని పూజ చేయాలి, పూజ చేయాలి. వీళ్ళకి ఎవడు అధికారి డబ్బులు తిన్నా, ఏ మంత్రి డబ్బులు తిన్నా బట్టలిపి కొట్టాల రోడ్డు మీద పట్టుకొని, కొట్టితే తప్ప తెలంగాణ బాగుపడదు. ఇది మనం కోరుకున్న తెలంగాణ కాదు. మనం కోరుకున్న తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ, నీ తెలంగాణ, నా తెలంగాణ, అందరికి కూడా భాగస్వామ్యం ఉండాలని నా ఆశయం. నేను నా ఉద్యోగం ఎందుకు వదులుకోవాలండి? నాకేం పని? 10 years నేను ఎందుకు కేసీఆర్తో విభేదించాలి? ఆయన ఎంబటి కనుక మీరు చెప్పిన పత్రికలు లక్ష్మీపార్వతికి మొక్కినట్టు నేను ఆయన మొక్కుతే 2 సార్లు హోమ్ మినిస్టర్ నేను. కేసీఆర్ చెప్పాడు నాకు, నువ్వే నా హోమ్ మినిస్టర్ అన్నాడు, 10 సార్లు చెప్పాడు.
విభేదించి బయటకు వచ్చి కొట్లాడాను నేను. ఫ్రంట్ లైన్లో వారియర్ నేను. 1969లో సిఆర్పిఎఫ్ వాళ్ళు లాఠీ దెబ్బలు కొట్టారు నా 10th క్లాస్ నేను. 69 యాజిటేషన్లో పాల్గొన్నాను నేను. మళ్ళా ఉద్యమం లేచినప్పుడు మళ్ళా వచ్చాను నేను. ఎందుకోసం వచ్చా? అరే ఇది మా తెలంగాణ, మేము పాలించాలి. నిజంగా సార్ మీలాంటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. 369 పోలీస్ కాల్పులో సిఆర్పిఎఫ్ పోలీస్ కాల్పులో చనిపోయారండి. అట్లాంటి ఉద్యమకారులు మేము. మళ్ళా ఉద్యమం వస్తే ఇన్స్పైర్ అయ్యి వచ్చి మళ్ళీ చుట్టూ చూస్తే మళ్ళీ వీడు అదే లంచగొండే అవతారం, ఇదే లంచగొండే అవతారం. కొందరు మంత్రులు ఉద్యమంలో లేనివాడు, ఉద్యమ ద్రోహులు మంత్రులు. ఐఎమ్ సారీ, ఉద్యమ ద్రోహులు. ఉద్యమం తెలంగాణ వద్దనవాడు మంత్రి అవుతాడు. తెలంగాణ వ్యతిరేకి, నువ్వు ఉద్యమ సమైక్యవాదివి, ఇప్పుడు నువ్వు తెలంగాణ మంత్రి ఎట్లయితావు అండి? అట్లాంటి వాడు మంత్రులు అవుతారు. నువ్వు అన్న కరప్షన్, ఎవడికి పెడితే వాడు లాజస్ ఫేర్ అని ఇటాలియన్ సామెత ఉంది. అంటే ఎవడిష్టం వాడేనట్టు. అంటే ఎవడికి అందినంత వాడు దోచుకునే కార్యక్రమం. నేను రేవంత్ రెడ్డిని తప్పట్టను. నీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది తెలంగాణ. ఈ అవకాశాన్ని నువ్వు ఎవరి కోసం వాడాలి? తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ యువత కోసం వాడాలి. అంతేగాని ఈ పనికిరాని విధవల కోసం, వాళ్ళ కరప్షన్ కోసం ఈ అధికారాన్ని పంచుకునే అవకాశం రేవంత్ రెడ్డి ఇవ్వకూడదు. ఇస్తే మన ఊరుకోం, మేము మళ్ళా పోరాడతాం. మాకేం పోరాటం మనకు వెన్నతో పెట్టి విద్యానే. అది కేసీఆర్ లాంటి పెద్ద కేసీఆర్. ఆ రోజుల్లో కేసీఆర్ మీద పుస్తకాలు రాశా. అపరిచితుడు అనే పుస్తకం 1,00,000 కాపీలు పోయింది. బోర్డు పెట్టుకున్నాడు. ఏక చేతితో, ఇది ఒంటి చేత్తో అంతమొందించాడు. ఎవరిని? కేసీఆర్ పరిపాలన ఒంటి చేత్తో. 1000 చేతులు అందులో నా చేయి ఉంది. ఇది నా 1,00,000 పుస్తకాలని ఎవరి సొంతంగా ఇంటి దగ్గర బోర్డు పెట్టుకుంటే అయిపోతా. అరే కర్ణుడి చావుకి 1000 కారణాలు, కేసీఆర్ చావుకి 1000 కారణాలు. ఆ కారణంలో నేను కారణం. నాకున్న పాత్ర ఉంది. అట్లాంటప్పుడు నువ్వు ఇట్లా కుళ్ళిన సమాజాన్ని మేము చూడలేమండి. మాకు ఎప్పటివరకైతే జీవితంలో ఉందో ఆ ఊపిరాడుతుంది. ఈ యువకులకు మేము ఆహ్వానిస్తాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, బడితే అందుకొని బజాయించమని చెప్తాం. ఓకే, అందుకనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. కరెక్ట్. అందుకే లక్ష్యం మామూలు ఛానల్ కాదు, అది కమర్షియల్ ఛానల్ కాదు. మేము ఎందుకు పెట్టామంటే యువతకు తర్ఫీదు ఫ్రీ. నువ్వు కనుక పాలిటిక్స్ రాల్చుకుంటే ఏ పార్టీ కన్నా పోయి పొలిటికల్ ట్రైనింగ్ మేము ఇస్తాం. ఏంటి ఆ పొలిటికల్ ట్రైనింగ్స్ అంటే? నీకు సోషల్ అవేర్నెస్ ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. నువ్వు సర్పంచ్ అయితే ఏం చేయాలి, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేయాలి, ఎమ్మెల్సీ అయితే, రేపు మంత్రి అయితే ఏం చేయాలి, ఏ పార్టీకైనా పోను. ఆ విధమైన శిక్షణతో యువత వచ్చి ఈ రాజకీయ పగ్గాలు చేపట్టేంత వరకు కూడా తెలంగాణ బాగుపడదనే లక్ష్యం పెట్టాం. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. అట్లే మెసేజ్ ఎవరైనా కానీ త్యాగ పురుషులు ఉంటారు, లెజెండరీ లివింగ్ లెజెండ్స్ ఉంటారు. ఓ హరగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, విమలక్క కావచ్చు. ఇట్లాంటి వాళ్ళతో మెసేజ్ యువతకు ఎట్లా వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి లక్ష్యం. ఆ ఛానల్ అదర్ కమర్షియల్ ఛానల్స్ లాగా కాదు, సోషల్ ఉన్నటువంటి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. లక్ష్యం సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీ. అది మీకు ఇన్స్పిరేషన్ కోసం పెట్టాం. ఇట్స్ ఎ ఛానల్ టు ఇన్స్పైర్ యూత్. దాని మోటివ్ మొత్తం కూడా పొలిటికల్ గా ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్. అది ఆబ్జెక్టివ్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్. ఫ్రీ. ఇక్కడ కూర్చున్నాం అండి, పని లేదు మాకు. నీలా పరిగెత్తగలుగుతారా? నీ వయసు నాకు లేదు భయ్, కానీ నాకు ఆలోచన ఉంది. స్టిల్ నా మైండ్ పని చేస్తుంది. నీకు ట్రైనింగ్ ఇస్తా. నిన్న ఒక వెపన్ చేస్తాను నేను. ఈ వెపన్ ఒకవేళ అవినీతి మీద ప్రయోగించగలిగితే ఐ విల్ వెరీ హ్యాపీ. సో అలాంటి వాళ్ళే రావాలి మీ దగ్గరికి. ఎవరైనా సరే, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, ఆకాంక్ష, ఈ సమాజానికి నేను పనిచేయాలి అని కోరుకుంటే రామాది ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. ₹1 తీసుకున్నాను. మాకున్నా ఏం చేయాలి, నేను నాకేం పని లేదు కదా, అందుకే లక్ష్యం పెట్టా. ఓకే, సో మీ లక్ష్యం సక్సెస్ కావాలి, అలాగే మీ లక్ష్యం కూడా సక్సెస్ కావాలి. అటువంటి మనుషులు మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలు మళ్ళీ చర్చించుకుందాం. కేసీఆర్ గారి మీకు ఉన్నటువంటి అనుబంధం మీద కూడా ఒకసారి చర్చిద్దాం. అందులో ఉన్న అద్భుతమైన అవకాశం యూట్యూబ్ ఛానల్ ద్వారా, రవి ద్వారా నాకు అందరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మాధవరెడ్డి గారిని జ్ఞాపకం చేసుకొని ఆయనతో కలిపిన ఒక అద్భుతమైన సన్నివేశాలు మీరు నాకు ఆ జర్నీని మీరు జ్ఞాపకం, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఫ్రెష్ అయింది నా మెమరీ. దానికి ప్రజలకు కూడా చెప్పగలిగే అవకాశం కల్పించిన యూట్యూబ్ ఛానల్కి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి మరొక అంశంతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ విన్నారు కదండి దిలీప్ గారి యొక్క అంటే ఆ ప్రస్థానం. సో నిజంగానే మరొక అంశంతో మళ్ళీ మీ ముందు కలుసుకునే ప్రయత్నం చేస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్.